G6 నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. హాయ్ హలో నమస్తే, నేను మీ రమేష్ కుమార్. ఈరోజు మనం ముఖ్యంగా ఒక స్పెషల్ వ్యక్తిని మనం కలవడానికి వచ్చాం. వారు ఎవరంటే ప్రజెంట్ సమాజంలో ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలి, సమాజానికి నేనంటూ నా తరపు నుంచి ఏదో ఒకటి చేయాలి, అలాగే సమాజంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలను నేను నిలదీయాలి, ప్రజలకు న్యాయం చేయాలి, నేను ఉన్నంత వరకు నా తరపు నుంచి నేను ఒక పార్టీ నుంచి ప్రజలకు ఎంతో కొంత మేలు చేయాలి. కాబట్టి నేను ఈ రాజకీయాలకు వచ్చాను, సేవా కార్యక్రమాలు చేస్తున్నాను, నా నుండి ప్రజలకు ఎంతో కొంత న్యాయం జరగాలి అంటూ కూడా వారు పోరాటాలు చేస్తున్న సందర్భం ఎంతైనా ఉంది. అలాగే మనం చూస్తే అనంతపురం జిల్లాలో ఒక రాయదుర్గం నియోజకవర్గానికి వెళ్ళి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కావచ్చు, గతంలో ఉన్న ప్రభుత్వాలు కావచ్చు, లీలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న నాయకుల్నే చొక్కా పట్టుకొని నిలదీసే అంత ధైర్యం ఇతనికి ఎలా వచ్చింది, అంటే ఏమి చూసుకొని వారు పోరాటాలు చేస్తున్నారు అనేది మనం చూస్తున్న పరిస్థితి ఉంది. వారి దగ్గరికి మనం వచ్చాం. వారిని సూటిగా సుత్తి లేకుండా ప్రశ్నల వర్షం కురిపిస్తూ వారి నుంచి సమాధానాలు తీసుకోవడానికి మనం వచ్చాం. అలాగే వారి దగ్గరికి వెళ్ళి మరికొన్ని విషయాలు వారు ఇంత డేర్ అండ్ డాష్గా ఎందుకు చేస్తున్నారు అనేది మనం తెలుసుకుందాం. ఇంకా ముఖ్యమైన విషయం, ఇతన్ని చంపుతామంటూ కూడా బెదిరింపులు వచ్చాయి. అది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, రండి. జేసీ దివాకర్ రెడ్డి, జేసీ వాళ్ళ ఫ్యామిలీతో కూడా బాగా మంచి సంబంధాలు ఉన్నట్లున్నాయి మీకు. నాకు పవన్ అంతా జేసీ దివాకర్ రెడ్డి గారు. జేసీ ఫ్యామిలీతో వాళ్ళకి సంబంధించిన వ్యాపారాల్లో కూడా మీకు భాగస్వామ్యం ఉంది అని అట్లా ఉంది. లేదు లేదు లేదు, అసలు అట్లాంటిది అంత. ఈ గాలి జనార్దన్ రెడ్డి ఏదో వారితో కూడా సంబంధాలు ఉన్నాయని కూడా అంటున్నారు. ఎంతవరకు వాస్తవం అది? అనుకుంటారు అంతే. మనకి అనంతపురం జిల్లాలో చూస్తే మీరు రాకముందు చాలా మంది లీడర్లు దీనికి మా పార్టీ నాయకులు, మా నాయకులు ఇదే రాయదుర్గం నియోజకవర్గంలో మీరు ఇసుక మాఫియా జరుగుతూ ఉందని, భూ కబ్జా జరుగుతూ ఉందని, అంటే ఇంతవరకు ఏ లీడర్ కూడా నిజాలు. ఈరోజు రాయదుర్గంలో ఇసుక మాఫియా డైలీ 200 ట్రిప్పులు. నేను ఏ అధికారికి ఎన్ని మెసేజ్లు పెట్టినాను ప్రూఫ్స్ తో సహా. మరి ప్రజలకు చూస్తే ప్రభుత్వాలు మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం ఉచిత ఇసుకిస్తున్నాము అని చెప్తున్నారు కదా. ఉచిత ఇది బాగా అబ్జర్వ్ చేయాలి. ఉచిత ఇసుక అనేది కూడా వందలాది టిప్పర్లు పోతా అంటే ఎన్ని లక్షలు అవుతుంది, నెలకి ఎన్ని కోట్లు అవుతుంది ఒక్కసారి ఆలోచన చేయండి. చూస్తే ఆర్ఎంపీలు ఎట్లున్నారంటే, వాస్తవానికి అయితే ఆర్ఎంపీ వ్యవస్థకు ఎటువంటి సార్ యాక్చువల్ గా వాళ్ళు ఆర్ఎంపీలు అంటే ఏదో చిన్నగా గాయం అయితేనో అదైతేనో ఇదైతేనో చేయాలి. కానీ రాయదుర్గంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఈ ఆర్ఎంపీలు వెలసడానికి ముఖ్య కారణం ఆయన క్లియర్ చేసిండేవి ఎన్ని ఏళ్ళ సార్ అప్లికేషన్స్. ఎవరు సార్ ప్రశ్నించేది? ఎవరు ప్రశ్నించేది? కుక్కను కూర్చోబెట్టిన అధికారంలో ఎమ్మెల్యేని మినిస్టర్ని కాదని ఈ బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు పోరాట యోధులుగా ముందుకు వెళ్ళాలి చెయ్యాలి అన్నది మీ వయసు. ఎందుకు బయటికి రాలేదంటే కేవలం ఫైనాన్షియల్
జగనన్న లేఅవుట్ పేరుతో కోట్లు కొల్లగొట్టిన ఆ ప్రజాప్రతినిధి. తప్పు చేసినారు కాబట్టి తప్పు చేసినామంటాం లేదు. నిన్ను లేకుండా చేస్తాం, జాగ్రత్త ఖబర్దార్ అంటూ నా దాదాపుగా ఒక 30 సంవత్సరాల నుంచి ఒకడు బెదిరిస్తే భయపడే రకమైతే నన్ను గెలుక్కుంటే వాళ్ళు ఇదైతే వాస్తవం చెప్పు. ఈ గవర్నమెంట్ లో ఉన్న రన్నింగ్ లో ఉన్న పదవిలో ఉన్న నాయకులను కూడా మీరు ఢీ కొడుతున్నారు. మీరు డైరెక్ట్ గా కాలువ శ్రీనివాసులా, మిట్టు గోవిందరెడ్డా, రామచంద్రారెడ్డా అనేది కాదు నాకు ఇది ముఖ్యం. స్థానిక ఎన్నికల్లో మీ పార్టీ తరపు నుంచి స్థానిక ఎన్నికల్లో దాదాపుగా ప్రతి చోట అంటే ఈ పథకాల డబ్బులన్నీ ప్రజలవే, ప్రభుత్వానివే? రాజకీయ నాయకులు ఎక్కడైనా దోచుకునేదో ఉంటారు. అమ్మకు వందనం ఇంత అప్పు తెచ్చినాడు మన ఎత్తి మీద. ఎందుకంటే పొలిటికల్ అంటేనే ఎన్నో ఆటుపోట్లు, ఏ సందర్భం పెట్టు. కళ్యాణదుర్గం రోడ్లో నా పైన అటాక్స్. ఆంధ్రప్రదేశ్లో గంజాయి కావచ్చు, రకరకాల మాదక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు పూర్తి స్థాయిలో శ్రీకాకుళం ఏరియాలో గంజాయి ఎక్కువ పండుతారు. అందరికీ తెలుసు ఇది విషయం. పండించేది ఎవడో తెలుసు, పండిస్తుండేది ఎవరో తెలుసు. ఈ కల్తీ కళ్ళు విషయం జరుగుతా అంటే ఎక్స్చేంజ్ ఆఫీస్లోనే బెల్ట్ తీస్తానన్నాడు. అవును. ఒక అద్దె ఇల్లు కావచ్చు, బట్టలు కావచ్చు, ధాన్యం కావచ్చు, ఆ రోజు 5 రూపాయలు కిలో బియ్యం ఉంటుంది, ఈరోజు 60 రూపాయలు కిలో బియ్యం. అంటే వెల్కమ్ టు TV6 నేషనల్ న్యూస్ ఛానల్ అండ్ కదిలించే వార్త తెలుగు జాతీయ దినపత్రిక. నేను మీ రమేష్ కుమార్. ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం సొసైటీలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, నేరాలు, ఘోరాలు, వీటి మీద పోరాడవలసిన బాధ్యత ఎవరికి ఉంది, ఎవరు చేయాలి అనే దాని మీద ముఖ్యమైన విషయం. అలాగే ఈరోజు ఒక ముఖ్యమైన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఒక వ్యక్తిని వారి దగ్గరికి మనం వచ్చాం. అలాగే ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో అడుగుపెట్టి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో ఉన్న నాయకులు కావచ్చు, గతంలో ఉన్న నాయకులు కావచ్చు, పార్టీలకు అతీతంగా ఏ పార్టీల లీడర్లైనా ఎదిరిస్తూ ధైర్యంగా వారు ముందుకు వెళ్తున్నారు. మరి వారు ఎందుకు వెళ్తున్నారు, అసలు ఏం జరిగింది, వీరు రాజకీయాలకు ఎందుకు రావడం జరిగింది, సమాజం కోసం ఎందుకు పోరాడుతున్నారు, గతంలో చూసుకుంటే కొన్ని సంవత్సరాల నుండి కూడా వారు సేవా కార్యక్రమాలు ఎందుకు చేసుకుంటూ వచ్చారు, ఈరోజు ఒక రాజకీయ పార్టీలోకి ఎందుకు వచ్చారు, ఏమి ఆశించి వచ్చారు, ఏం లబ్ధి కోసం వచ్చారు అనేది వారిని అడిగి తెలుసుకుందాం. వారే చింతనూరు నాగరాజు. వారు మన దగ్గర ఉన్నారు. మరి వారి మాటల్లోనే మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం నాగరాజు గారు, బాగున్నారా? ఓకే. ఈరోజు మీరు మా ఛానల్ ముందుకు వచ్చి మీ అభిప్రాయాన్ని, మీ అమూల్యమైన మాటలు చెప్పడానికి, ప్రజలు మీ సందేశం ఇవ్వడానికి మీరు వచ్చారు. మీరు ముఖ్యంగా ఈ రాజకీయాలకి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? మీరు కొన్ని సంవత్సరాల నుంచి కూడా సేవా కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వస్తున్నారు. ఏంటి అది సారాంశం ఏంటి? మీరు రాజకీయాలకు రావడం ముఖ్య ఉద్దేశం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయాల్లోకి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను గతంలో సేవా కార్యక్రమాలే చేసుకుంటా ఉన్నా. 2008లో నా మిత్రుడు బెంగళూరులో రాజు గోపాల్ అని వాళ్ళు రాష్ట్ర అధ్యక్షులు. నేను ఏదో బిజినెస్ వర్క్ మీద పోయింటే
ఈ పార్టీలో ఆయన కర్ణాటక అధ్యక్షుడు. ఈ పార్టీ గురించి, బహుజన సమాజ్ పార్టీ గురించి ఆయన చాలా గొప్పగా చెప్పడం జరిగింది. దానికి ఇన్స్పైర్ అయినా, సరే మనము చేరుదాం పార్టీలో. అంటే పార్టీ గురించి నాకేం తెలియదు, రాజకీయాల గురించి ఏం తెలియదు, చేరుదామని చెప్పేసి ఆ ప్రెసిడెంట్ ఇక్కడ ఆంధ్ర ప్రెసిడెంట్కి అప్పుడు నల్లా సూర్యప్రకాష్ గారు ఉండేవారు. ఆయన కాల్ చేసి చెప్పడం జరిగింది. నేను పోవడము, ఆయనతో మాట్లాడడం, పార్టీలో చేరడం జరిగింది. చేరినా కూడా మామూలుగానే అనుకుంటా ఉన్నా. యాక్చువల్గా ఇది పార్టీ సిద్ధాంతాలు ఇవన్నీ ఏమీ నాకు పెద్ద అవగాహన కూడా లేదు ఫస్ట్లో చేరినప్పుడు. తర్వాత వందన్ కుమార్ గారని మా క్లాసులు చెప్పేవాళ్ళు. ఆయన అప్పట్లో మనకి అనంతపురం కూడా ఆర్జేడీగా ఉన్నాడు, మున్సిపల్ ఆర్డీగా ఉన్నాడు. ఆయన మా క్లాసులు చెప్పేవారు. లాస్ట్ డైరెక్టర్గా జిహెచ్ఎంసీలో రిటైర్డ్ అయినట్టు ఆయన క్లాసులకి ఇన్స్పైర్ అయినా నేను. ఇన్స్పైర్ అయ్యి పార్టీలో అప్పటి నుంచి దాదాపు 17-18 ఏళ్ళ నుంచి ఉన్నా. మధ్యలో మాత్రం కొంచెం గ్యాప్ తీసుకున్నా. ఆ గ్యాప్ ఎందుకు తీసుకున్నా అంటే నా బిజినెస్ వల్ల. నేను బిజినెస్ పరంగా కొంచెం డెవలప్ కావడానికి ఎక్కువ బెంగళూరులో కేటాయించడము, ఫ్యూచర్ అయ్యడం వల్ల కొంచెం గ్యాప్ తీసుకున్నా. మళ్ళా రీస్టార్ట్ అయ్యా. అంటే మేము గతంలో దాదాపుగా మేము కూడా 15 సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తున్నాం. అంటే మాకున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే సేవా కార్యక్రమాలు బాగా చేశారు. కరోనా టైంలో కూడా అన్నదాన కార్యక్రమాలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం, డబ్బు పరంగా సహాయం చేయడం, పేద కుటుంబాలకు వాళ్ళ ఇంటికి సంబంధించి అన్ని విధాలుగా కూడా మీరు సమకూర్చుకుంటూ చేశారు. ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇప్పుడు వాస్తవానికి చూసుకుంటే కరోనా టైంలో ఎంత డబ్బు ఉండేవాడు కూడా ఆ కరోనా వచ్చిపోయింటే దాన్ని ఏం చేసుకున్నారు అనేది కూడా తెలియదు. అవును. అప్పుడు కొంతమంది రిలీజ్ అయినారు. అవును. కరోనా టైంలో. అంటే కరోనా టైంలోనే అట్లా ఇట్లా చేస్తున్నాను కదా. అంతకు ముందు నుంచి కూడా చాలా మంది విద్యార్థులు నేను మౌనిక రూరల్ ట్రస్ట్ ద్వారా చదివించే కాలాలు కూడా చాలా ఉన్నాయి అంతకన్నా ముందు. బట్ ఏమంటే ఆ టైంలో ఏది డబ్బు అనేది శాశ్వతం కాదు. ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. ఏదో 10 మందికి మనం ఇస్తాము, మనకి 10 మంది సాయం చేస్తారు. ఖచ్చితంగా నాకైతే ఆ భగవంతుడు సాయం చేస్తాడు అనేది ఎక్కువగా నమ్ముతాను. మీరు గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన మహా నాయకుడు, ఆయన ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆయనతో కూడా కలిసి కూడా మీరు జర్నీ చేశారు. ఎలా జరిగింది అది? అప్పట్లో మా సూర్యప్రకాష్ గారు అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన రాజశేఖర రెడ్డికి ఆయనకి మంచి సత్సంబంధాలు ఉండేవి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారితో బాగా మంచి, నాకు కూడా మా అధ్యక్షుడి నుంచి మంచి ర్యాపో ఏ సంవత్సరంలో ఏర్పడింది? 2008-9 ఆ మధ్యలో. ఓకే ఓకే. జేసీ దివాకర్ రెడ్డి, జేసీ వాళ్ళ ఫ్యామిలీతో కూడా బాగా మంచి సంబంధాలు ఉంటున్నాయి మీకు? నాకు పవన్ అంతా జేసీ దివాకర్ రెడ్డి గారు అంటే మంచి ఇష్టం. అదే అదే చూసాం, చాలా సార్లు చూసాము ప్రోగ్రాంలో. చాలా. ఇప్పుడు ఒక వ్యక్తికి సంబంధించిందే మ్యాటర్ వేరే, వ్యక్తిగతంగా పార్టీ పరంగా వేరే. యాక్చువల్లీ నేను స్టూడెంట్ ఫీల్డ్లో నుంచి నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే విపరీతమైన అభిమానం ఒకటి. సెకండ్, ఇంకా మన దివాకర్ రెడ్డి అన్న గారు గురించి అడిగితే ఆయన జిల్లాలో ఆయనంత ముక్కుసూటిగా ఎవరు మాట్లాడు, అది నాకు నచ్చింది. ఆయన అంటే ఇష్టం నాకు. ఓకే. ఏమో అంటే మాకు వచ్చిన సమాచారం కూడా ఏంటంటే, అంటే మాకు వచ్చిన సమాచారాలన్నీ నిజమేంటాయి అబద్ధమేంటాయి అనేది పూర్తి స్థాయిలో వెళ్తే కానీ ఇది కాదు. మాకు వచ్చిన సమాచారము జేసీ ఫ్యామిలీతో వాళ్ళకి సంబంధించిన వ్యాపారంలో కూడా మీకు భాగస్వామ్యం ఉంది అని అట్లా ఉంది. లేదు అసలు అట్లాంటిది అంత పెద్దోడిని నేను కాదు, అంత పెద్దోడిని కాదు, ఆలోచన లేదు, అదంతా అబద్ధం. మీరు ఎక్కువ రియల్ ఎస్టేట్ బాగా చేస్తుంటారు, ఎక్కువ బెంగళూరు చేస్తారు, కర్ణాటక. ఈ గాలి జనార్దన్ రెడ్డి వారితో కూడా సంబంధాలు ఉన్నాయని కూడా అంటున్నారు. ఎంతవరకు వాస్తవం అది? అనుకుంటారు అంతే, మనకేమంత ఇదేం లేదు. నాకు అక్కడ ఉన్న లోకల్ మినిస్టర్స్, లోకల్ ఎమ్మెల్యేలతో వాళ్ళతో ఉన్నాయి, కానీ గాలి జనార్దన్ రెడ్డితో అయితే నాకేం సంబంధం లేదు.
లేవు. మీరు ఒక అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి అయ్యండి కూడా ఎక్కువ కర్ణాటకలో బిజినెస్లు ఎక్కువ ఉన్నాయి మేబీ. అంటే ఎందుకు అట్లా? మా బ్రదర్ అక్కడే ఉన్నాడు, తమ్ముడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అక్కడే ఉంటాడు. ఇంకోటి ఏమంటే కర్ణాటకలో నాకు సర్కిల్ పెద్దది ఉండడం వల్ల ఎక్కువ కర్ణాటకలోనే బిజినెస్ చేసి ఇష్టపడతాను, బాగుంటుంది అని చెప్పి. ఈ సినిమా రంగం ఎట్లా ఎంటర్ అయింది మీరు? సినిమా అసలు హీరో మీరే, ప్రొడ్యూసర్ మీరే, అంటే హీరో కాకపోయినా మీరు వేసిన పాత్ర హీరో కంటే మించిపోయింది. చాలా అద్భుతంగా తీశారు సినిమా కూడా, చాలా బాగా తీశారు అసలు. మళ్ళీ ఇప్పుడు రెండో సినిమా కూడా రుద్రుడు ఉగ్రుడు అనే సినిమా కూడా మీరు చేస్తున్నారు. ఇప్పుడు ప్రొడక్షన్ వర్క్ సంథింగ్ జరుగుతా ఉంది. మధ్యలో ఈ ఎలక్షన్స్ అవి ఇవి రావడం వల్ల కొంచెం డిలే అయింది, కంప్లీట్ అవుతుంది తొందరలో అవుతుంది. అవునవును, విన్నాం బాగా. మీరు ముఖ్యంగా చూస్తే అసలు చెప్పాలంటే ఈ ఇంటర్వ్యూ సరిపోదు నాకు తెలిసి. అంటే ఓ పక్కన చూస్తే గత ఒక 18 సంవత్సరాల నుంచి కూడా సేవా కార్యక్రమాలు అసలు నాకు తెలిసి కోట్లల్లో ఖర్చు పెట్టారు మీరు. మాకున్న సమాచారం కోట్లల్లో. అది ఇప్పుడున్న సమాజంలో 10 రూపాయలు ఖర్చు పెట్టి ఎవరైనా భిక్షాటన చేసుకునే వాళ్ళకి టీనో బిస్కెటో బన్నో అన్నమో టిఫినో ఇప్పించాలంటే ఆలోచిస్తారు. అటువంటి మీరు కోట్ల రూపాయలు సేవా కార్యక్రమాలు పెట్టారంటే అది చాలా గొప్ప విషయం, చాలా గొప్ప మనసు ఉండాలి. దేవుడు ఎంతో గొప్ప మనసు కానీ చాలా గొప్ప విషయం. సెకండ్ థింగ్ ఏంటంటే కళాకారులకు సంబంధించి సినిమా ఫీల్డ్ అంటే కళాకారులు. ఒక కళ ఒక వ్యక్తికి రావాలంటే పూర్వజన్మలో చేసుకున్న సుకృతం అని కూడా అంటారు పెద్దలు, మన గ్రంథాల్లో కూడా ఉన్నాయి. అటువంటి కళ అబ్బాలన్నా కూడా ఎంతో పెట్టి పుట్టినది. అటువంటి కళ ఉండి పెట్టి పుట్టిన వాళ్ళకి కూడా అవకాశం లేని వాళ్ళు కూడా కోట్లలో ఉన్నారు, లక్షలు కదా కోట్లలో ఉన్నారు. నేను చూశాను సినీ ఫీల్డ్ అంతా, నాకు కూడా తెలుసు. అటువంటిది మీరు సేవా కార్యక్రమాలు అదొక అదృష్టం అయితే, మళ్ళీ కళారంగంలోకి వచ్చి చాలా మంది కళాకారులకు అదే చెప్పబోతున్నా, కళాకారులకు కూడా ఎంతో అవకాశాలు ఇచ్చి మీరు ఎంతో ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా ఇండియాలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కళలకు కానాచి అంటే రాయలసీమ. అటువంటి రాయలసీమలో ఎంతో మంది లక్షల మంది కళాకారులు ఉన్నారు. టాలెంట్ ఉండి కూడా నిరూపించుకోలేక, ఒక ప్లాట్ఫామ్ దొరకలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి టైంలో సడన్ గా ఒక చంద్రనూరు నాగరాజు అనేది రాకెట్ల జుమ్ అని వచ్చేసినాడు రాయలసీమలే. వచ్చేసి మీరు ప్రెస్ క్లబ్ లో మీరు ఆడిషన్స్ పెట్టారు, బయట కూడా ప్రైవేట్ ప్లేసెస్ లో కూడా ఆడిషన్స్ పెట్టారు. కడప జిల్లా, కర్నూలు జిల్లా, చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా, అనంతపురం జిల్లా, పుట్టపర్తి జిల్లా, ప్రతి ఒక్క చోట కూడా మీరు, హైదరాబాద్ లో కూడా, తెలంగాణలో కూడా, ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా మనకు మీరు ఆడిషన్స్ పెట్టడం చాలా మందిని ఎంకరేజ్ చేశారు, చాలా మంది టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు. ఇది ఎలా సాధ్యమైంది? ముఖ్యంగా సినిమా రంగంలోకి రావాలని ఎట్లా అనిపించింది? మా రంగంలోకి రావాలనేది ఏం లేదు. నా ఫ్రెండ్స్ చాలా మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతూ మనము సినిమా తీద్దాము. కొంచెం ఈ నా మూవీస్ కానీ ఏదైనా కానీ ఎలా ఉంటాయంటే సెంటిమెంట్ కి చాలా దగ్గరలో ఉంటాయి. అంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ గా తీయాలనే ఉద్దేశంతో నేను గతంలో తీసింది శ్రీరంగపురం అయితే ఒక మేనమామ మేనకోడలు మధ్య ఉన్న బాండింగ్ ఇప్పుడు ఉండే వాళ్ళకి లేదు కాబట్టి ఆ బాండింగ్ చూపించాలని తీసాను. రైట్, చాలా సంతోషం. ముఖ్యంగా చూస్తే ఇంకొక కోణంలో చూస్తే మీరు ఈ పొలిటికల్ పరంగా ఇప్పుడు లీడ్లో ఉన్నది చూస్తే మనము ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు ప్రజెంట్ ఎన్డీఏ గవర్నమెంట్, బీజేపీ, జనసేన, టీడీపీ ముగ్గురు కలిసి ఏకమైనారు అనుకోండి. ఇంత బలమైన పార్టీలు ఉన్నాయి కదా, మీకు ఎంతో పేరుంది, సేవా కార్యక్రమాలు చేశాడు, దాన వీర సూర కర్ణ అనే పేరుంది. అంటే సొసైటీలో వినిపిస్తున్న పేర్లు, నేనేందో మిమ్మల్ని అంటే నేను చెప్పడం, ఆయన చాలా దయాగలుడు. ఆయన దగ్గరికి వెళితే అంటే ఇది సినిమాలో వినిపిస్తూ ఉంటాయి డైలాగులు, కానీ నిజ జీవితంలో కూడా
నాగరాజు అన్న దగ్గరికి పోతే ఆయన దగ్గరికి పోతే ఏదో ఆయన చేతనే సహాయం చేస్తాడు, అయితే వాస్తవం, అది ఫస్ట్ నుంచి ఉంది. పిరికిడు అన్నమైన పెడతాడు ఆయన, డబ్బులు అంటే డబ్బులు ఇచ్చే సందర్భాన్ని బట్టి ఆయన చేస్తాడు అనేది ఉంది. ఇన్ని పార్టీలు ఉన్నాయి కదా రాజకీయ పార్టీలు, మీకు ఇంత పేరుంది, సేవా కార్యక్రమాల్లో ఉంది, సినిమాల కళాకార రంగంలో ఉంది, అంతా ఉంది కదా. మరి ఈ మేజర్ పార్టీలలోకి ఎందుకు పోలేదు మీరు? ఒక బిఎస్పి పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్ లో చాలా తక్కువగా కొత్తగా వచ్చింది, తక్కువ అంటే ముందు నుంచి ఉన్నప్పుడు కూడా. ఒక విషయం ఏంటంటే బహుజన్ సమాజ్ పార్టీ అనేది 1984లో కాంచీరామ్ గారు స్థాపించినారు. 4 సార్లు మేడం ముఖ్యమంత్రి అయ్యారు. ఎవరు? మాయావతి గారు. చాలా పెద్ద పార్టీ. నువ్వు యాక్చువల్గా తీసుకుంటే టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఈ 2 పార్టీల కన్నా అతిపెద్ద పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. బట్ మన రాష్ట్రంలో తక్కువగా ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్ లో తక్కువగా ఉండొచ్చు. కాకపోతే భారతదేశంలో తీసుకుంటే 3వ జాతీయ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. ఇంకోటి ఏమి, ఈ పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఈ నలుగురికి రాజ్యాధికారం అనేది చాలా తక్కువ. కమ్యూనిటీని రాజ్యాధికారం వైపు నడిపించాలా అని చెప్పేసి ఈ పార్టీని పెట్టాడు కాంచీరామ్ గారు. ఆయన ఎవరు మహాత్మా జ్యోతిరావు పూలే కావచ్చు, సాహు మహారాజ్ కావచ్చు, నారాయణ గురు కావచ్చు, బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, వీళ్ళంతా ఐడియాలజీని పొందుపరిచి బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించినాడు. అక్కడ వాళ్ళు ఏం కోరుకున్నారో అవన్నీ ఈ పార్టీలో పెట్టి, ముఖ్యంగా ఒకటే రాజ్యాధికారం వచ్చినప్పుడే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి నిజమైన న్యాయం జరుగుతుంది. నువ్వు ఇల్లు ఇస్తేనో, అమ్మఒడి ఇస్తేనో, లేకుంటే గ్యాస్ ఫ్రీగా ఇస్తేనో, బస్సు ఫ్రీగా ఇస్తానో అభివృద్ధి చెందదు. రాజ్యాధికారం వచ్చినప్పుడు ఆ కమ్యూనిటీకి ఏమైనా చేసుకుంటారు. అంతేగాని రాజ్యాధికారం అంతా ఉండే 4.4% రెడ్లు ఉన్నారు, 3.3% కమ్మలు ఉన్నారు, దాదాపు 85% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఉన్నారు. ఈ 8% కూడా లేని వాళ్ళు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రాజ్యాధికారం వీళ్ళదే. ఎందుకట్లా? ఎప్పుడన్నా ఎందుకట్లా అంటే ఇది స్థాపించిండే పార్టీలు ఉన్నాయే. ఇప్పుడు సపోజ్ టీడీపీ పార్టీ ఎవరు స్థాపించారు? సీనియర్ ఎన్టీ రామారావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి. అట్లా కాంగ్రెస్ తీసుకుంటే ఈ పార్టీలన్నీ స్థాపించింది అప్పర్ క్యాస్ట్. నన్ను చాలా మంది అడుగుతుంటారు, మీరు కూడా వైశ్య కదా, మీరు బీజేపీలోనూ దేంట్లో ఉండొచ్చు, బీఎస్పీలో ఎందుకున్నారు చాలా మంది అందరికీ చాలా మంది డౌట్ ఉంది. చాలా మందికి నన్ను అదర్ క్యాస్ట్ కూడా అనుకున్న వాళ్ళు కూడా చాలా ఉన్నారు. బట్ ఏంటంటే ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా మాయావతి గారు ప్రధాని మంత్రి కావడం ఖాయం. చాలా చోట్ల వినిపిస్తా ఉంది కూడా. ఎందుకంటే భావి భారత ప్రధాని మాయావతి గారు. మాయావతి గారు ప్రధాని మంత్రి అయితే ఖచ్చితంగా దేశంలో ఒక మార్పు అనేది వస్తుంది. ఆ మార్పు వచ్చినప్పుడు ఆంధ్రాలో కూడా బహుజన్ సమాజ్ పార్టీ ఏమనేది ఆ రోజు మేము చూపిస్తాం. 2009లో పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, నాకు తెలుసు వాళ్ళ పేర్లు చెప్పను, కర్నూలు మొత్తం జిల్లా అంతా మేము చూసుకుంటా, నేను డబ్బు పెడతా అని వచ్చిన నాయకులు, కడపలో వచ్చిన నాయకులు, చిత్తూరులో వచ్చిన నాయకులు, అందరి నాయకుల్ని నేను చూసిన 2008, 2009లో. మేము కోట్లు ఖర్చు పెడతాం బహుజన్ సమాజ్ పార్టీకి అని. అప్పుడు వింగు అట్లా వచ్చింది, ఆ స్థాయిలో వచ్చింది. ఎప్పుడో ఒకసారి ఈ 2 పార్టీల్ని విసిగిపోయి ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఏకమయ్యే రోజు చాలా దగ్గరలో ఉంది. ఇంకో విషయం నారాజు గారు, ఆ రోజు ఇబ్బంది పడతారు ఈ 2 పార్టీలు, ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఈ బిఎస్పి పార్టీ ఏదైతే ఉందో
మీరు అన్నట్లుగా మాయావతి గారికి వేరే రాష్ట్రాలలో మంచి మనుగడ ఉంది, పార్టీకి మంచి మనుగడ ఉంది, లీడర్స్ కూడా బాగున్నారు. అనంతపురం జిల్లాలో చూస్తే మీరు రాకముందు చాలా మంది లీడర్లు నాయకులు ఉన్నారు, కానీ అంత బలోపేతం చేయలేకపోయినారు, ప్రజల్లోకి తీసుకోలేకపోయినారు. దీనికి మా పార్టీ నాయకులు హైలీ టాలెంటెడ్. ఒకటి మా పార్టీ జిల్లాలో ఉండే నాయకులు, రాష్ట్ర నాయకులు, రాష్ట్ర నాయకులు కావచ్చు, జిల్లా నాయకులు కావచ్చు. బట్ ఏమంటే మా నాయకుల దగ్గర టైం ఉంటుంది, వాయిస్ ఉంటుంది, డబ్బు ఉండదు. మా నాయకులు ఇది సంపాదించిన రోజు మా నాయకులు ఏమంటే అనేది కూడా చూపిస్తారు. నేను 4 రాళ్ళు సంపాదించుకుంటాను, బిజినెస్ చేసి నా దగ్గర ఉంది కాబట్టి నేను టకటక ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నా. అదే మా నాయకుల దగ్గర ఉంటే మా వాళ్ళు ఏమో సన్నోళ్ళు కాదు, ఎక్కడికైనా గురించి. అంతేలేండి. అంటే ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే, ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు, వాళ్ళకు కూడా ఫుల్ క్లారిటీ ఉండాలి, మాట్లాడేది కూడా పర్ఫెక్ట్గా ఉండాలనే ఉద్దేశంతో మీకు చెప్తున్నాను. నేను ఏమంటున్నానంటే, బిఎస్పీ పార్టీలోకి చిందనూరు నాగరాజు ఎప్పుడైతే వచ్చాడో అప్పటి నుంచే అనంతపురం జిల్లాలో బిఎస్పీ పార్టీ ఊపందుకుంది. బిఎస్పీ పార్టీకి సంబంధించి ఒక రాకెట్ కంటే భయంకరంగా దూసుకుపోతుంది. పోరాటాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అన్యాయాలని ఎండకడుతూ నిలదీస్తూ ధైర్యంగా రొమ్ము చీల్చుకొని నిలబడ్డాడనేది కూడా పూర్తి స్థాయి వినిపిస్తా ఉంది. ఇదే రాయదుర్గం నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నిలబడ్డారు, గెలవలేదనుకోండి, అంత ఎంతో మెజార్టీ వచ్చింది. అండ్ ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయాలు అందరికీ వ్యతితమే. కానీ మీరు చూస్తే ప్రస్తుతం ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్న ఎమ్మెల్యేలని మీరు వదలలేదు, గతంలో ఉన్న వైసీపీ గవర్నమెంట్లో ఉన్న ఎమ్మెల్యేని, మినిస్టర్లని కూడా మీరు వదలలేదు. లాస్ట్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని వదలలేదు, ప్రస్తుతం ఉన్న సీఎంలు, మినిస్టర్లు వాళ్ళను కూడా వదలలేదు. ప్రతి ఒక్కరు కౌంటర్ వేస్తూనే ఉన్నారు. అంటే అసలు అక్కడ ఇసుక మాఫియా జరుగుతూ ఉందని, భూ కబ్జా జరుగుతూ ఉందని, అంటే ఇంతవరకు ఏ లీడర్ కూడా మీరు చేసిన ఆరోపణలు, మీరు వెళ్ళిన అంత ధైర్యంగా వెళ్ళి చేసిన పోరాటాలు ఇంతవరకు ఎవరు చేయలేదు. అంటే చెయ్యడానికి మీ ధైర్యం ఏంటి? మీరు ఎందుకు అట్లా వెళ్తున్నారు? ఆరోపణలు అంటున్నారు కదా, ఆరోపణలు కాదు అవి నిజాలు. నేను ఆరోపణలు చేయటం లేదు, నిజాలు చెప్తున్నా. నేను ఎప్పుడన్నా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు సాక్ష్యాధారాలతో సహా నేను ప్రెస్ మీట్ పెడతా. నేను ఊరికే మాట్లాడను, నేను ఎప్పుడు మాట్లాడను. నేను ఇట్లా మాట్లాడుతుంటే విజువల్ సైడ్ వస్తా ఉంటా. నేను అంత క్లారిటీగా ఉంటా. ఈరోజు రాయదుర్గంలో ఇసుక మాఫియా జరిగినట్టు ఆంధ్రాలో ఎక్కడ జరగదు. ఎక్కడ డైలీ 200 ట్రిప్పులు అబౌవ్ కర్ణాటక పోతారు. ఈ రోజు కూడా స్టిల్ ఇప్పటికి కూడా అధికారులు కానీ, మరి డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ కానీ, మైనింగ్ కానీ ఎవ్వరు పట్టించుకోరు. నేను పదే ఫోన్లు చేయడము, మెసేజ్లు పెట్టాడు. నేను ఏ అధికారికి ఎన్ని మెసేజ్లు పెట్టినాను ప్రూఫ్స్తో సహా మీకు చూపించమన్నా చూపిస్తాను నేను సెల్లో. ఓకే, ఎవ్వరు పట్టించుకోండి బాబుతే లేదు. మళ్ళీ ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తున్నట్లు అది ఒకసారి ఇప్పుడు ఏం చేస్తా అనేది మీరు కూడా ఒకసారి మైక్ తీసుకుపోయి ఒకసారి అడగండి. వాళ్ళు కూడా చెప్తారు ఏం చేస్తా ఉన్నామని. మొన్న కరెక్ట్ నిన్న లేక మొన్న కర్ణాటక నుంచి ఆల్ డిపార్ట్మెంట్స్, మైనింగ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్ రాయదుర్గం బార్డర్ లో చెకింగ్ వచ్చారు. ఇసుక తోలుతా అంటే ఎన్ని వెహికల్స్ లో వచ్చారో నేను చూపిస్తా మీకు ఇప్పుడు. ఓకే, చూడండి, దాదాపు 10 వెహికల్స్ లో వాళ్ళు వచ్చి అక్కడ ఎంక్వైరీ చేస్తున్నారు. కర్ణాటక వాళ్ళు. మన ఆంధ్ర వాళ్ళు ఏమైనారండి,
ఆంధ్ర పోలీసులు కనపడలేదా? ఆంధ్ర రెవెన్యూ డిపార్ట్మెంట్ కనపడలేదా? ఆడుండే అధికారులు కనపడలేదా? అంటే అధికారం ఎవరుకుంటే వాళ్ళు కొమ్ము కాసుకుంటూ పోతారు అంతే. దీంట్లో వేరే ఆలోచనే లేదు. మరి ప్రజలకు చూస్తే ప్రభుత్వాలు మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం ఉచిత తీసుకిస్తున్నాము అని చెప్తున్నారు కదా. ఉచిత ఇది బాగా అబ్జర్వ్ చేయాలి. ఉచిత ఇసుక అనేది కూడా సటన్ అమౌంట్ అనేది మేము చలానం కడితేనే వచ్చేది. అవును. ఏం ఫ్రీగా ఏం వాళ్ళే చలానం కట్టుకొని తెచ్చిరు. అవును. దానికి సమ్ అమౌంట్ ఉంది మెయింటెనెన్స్ కి, అది కట్టే తీసుకొని వస్తాను. సెకండ్ వన్, అక్కడ తవ్విన ఇసుక రాయదుర్గానికి వచ్చే దాని గురించి నేను మాట్లాడడం లేదండి, ఇతర రాష్ట్రాలకు పోయే దాని గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు కర్ణాటక ఒక్క ట్రిప్ ఇసుక కర్ణాటకకు పోతే దాదాపు 20-22 వేలు. అక్కడి నుంచి వందలాది టిప్పర్లు పోతా అంటే ఎన్ని లక్షలు అవుతుంది, నెలకి ఎన్ని కోట్లు అవుతుంది ఒక్కసారి ఆలోచించండి. అంటే ఇక్కడున్న ప్రకృతిని ఇతర రాష్ట్రాలకు దోచిపెడుతున్నారు. ఎప్పుడో ఒకసారి నేను వాస్తవం చెప్తున్నా, అధికారులు ఏమి చేయలేకపోయినా, మాలాంటి నాయకులు ఏమి చేయకపోయినా ఆ ప్రకృతిలోనే ఒరిగిపోతారు వీళ్ళు. ఇదైతే నిజం. మరి ఇంత జరుగుతా ఉంటే మీరు ఇంత ఫైట్ చేస్తున్నారు. వాస్తవానికి అయితే గతంలో కూడా ఎన్నో ప్రెస్ మీట్ పెట్టారు మీరు. వందల సంఖ్యలో ప్రెస్ మీట్లు పెట్టాను. ఆ టెంపుల్స్ గురించి, అక్కడ విగ్రహాలు కదిలిస్తే దాని గురించి మాట్లాడాను. అక్కడ భూ కబ్జాలు చేస్తా ఉంటే దాని గురించి పోరాడాను. చాలా కార్యక్రమాలు చేస్తాను. అసలు ఈ మీరు ఇంకోటి ముఖ్యంగా ఈ సచివాలయాల ఉద్యోగస్తుల మీద కూడా ఉద్యమ రూపంలో కూడా తీసుకెళ్లారు. సచివాలయ ఉద్యోగుల గురించి ఇంతవరకు మాట్లాడిండే రాజకీయ పార్టీనే లేదు, కేవలం బహుజన్ సమాజ్ పార్టీ. మేము దాని గురించి మాట్లాడిన తర్వాత ప్రభుత్వంలో కదలిక అనేది వచ్చింది. ఆ రోజు నాకు ఎంతో మంది సెక్రటరీలు, వందలాది మంది సెక్రటరీలు నాకు ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు కృతజ్ఞతలు కూడా చెప్పడం జరిగింది. ఆర్ఎంపీ డాక్టర్లకు సంబంధించి కూడా అక్కడ ఎక్కువ జరిగాయి. రాయదుర్గము సార్ మంచి క్వశ్చన్, నాకు ఇష్టమైన క్వశ్చన్ వేసినారు రమేష్ గారు. ఇప్పుడు వాటి మీద భయంకర ముక్కుపదం మోపారు మీరు. మోపినాడు నేను పొడిచిండేదైతే ఏమి లేదు, ఉన్న విషయం ఓపెన్ గా మాట్లాడుకున్నాం. నేను ఇట్లనే మాట్లాడతా. అక్కడ మనిషి డాక్టర్ చదివిని చదవకపోనండి, అది క్లినిక్ పర్మిషన్ ఉండి లేకపోని, వాళ్ళ ఇంట్లో ఒక్కడే డాక్టర్ అంటే 4 వైద్యం చేస్తా అంటారు. వాడు ఏదన్నా ఎక్కిచ్చేసి ఏదన్నా వాడికి చేత కాకుండా మెడిసిన్ రాసి చనిపోతే ప్రాణం విలువ 3 లక్షలు అండి. ఆడంతే. బాగా గుర్తుపెట్టుకో, ప్రాణం విలువ 3 లక్షలు. 3 లక్షల రూపాయలు నువ్వు జోబిలో ఉంటే ఎవరికి ఏం ట్రీట్మెంట్ అనేది చేసి చంపేయచ్చు నువ్వు. 2, 2, 3, 4 నా కళ్ళ ముందర చనిపోయినారు. ఇంత డిఎంహెచ్ఓ ఇంత యాక్షన్ తీసుకోయిందా తెలీదా? వాళ్ళ కంప్లైంట్ ఇవ్వాలంట. వాళ్ళకి 3 లక్షలు ఇచ్చి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు కేసు పెట్టుకోకున్నట్లు చేసి వాళ్ళని అదిమేసినారు. వాళ్ళు ఎప్పుడండి కంప్లైంట్ చేసేది? వాళ్ళు కంప్లైంట్ చేస్తారా? అధికార పార్టీ నాయకులు వచ్చి వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తే వాళ్ళు ఎప్పుడు చేస్తారు? ఇచ్చిండే 3 లక్షలు తీసుకున్నారు, సైలెంట్ అయినారు. డిఎంహెచ్ఓ ఏం చేస్తా ఉంది? ఫోన్ చేస్తే 20 సార్లు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయదండి ఆమె. అట్లాంటి డిఎంహెచ్ఓ పెట్టుకుంటున్నారు. ఎంతమంది సచ్చినా ఆమెకేమి కొంచెం కూడా ఇది ఉండదు. ఇంకోటి నరేష్ గారు, ఇప్పుడు ముఖ్యంగా మనం చూస్తే ఆర్ఎంపీలు ఎట్లున్నారంటే, వాస్తవానికి అయితే ఆర్ఎంపీ వ్యవస్థకు ఎటువంటి అధికారిక ప్రభుత్వం నుంచి ఎటువంటి అర్హతలు లేవు సార్. యాక్చువల్ గా వాళ్ళు ఆర్ఎంపీలు అంటే ఏదో చిన్నగా గాయం అయితేనో అదైతేనో ఇదైతేనో చేయాలి, కానీ ఇంజక్షన్స్ వేస్తారు, సెలైన్ పెడతారు, ఎన్నో అసలు చెప్పకూడదు సార్. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఏమేమి చేస్తాడు అన్ని చేస్తారు. అవును. వాస్తవానికి అయితే ఆర్ఎంపీ అంటే ప్రథమ చికిత్సా కేంద్రం. అంటే ఒక పేషెంట్ వస్తే చూసి, అంటే ఏంటి పట్టుకోకూడదు, చూసి ఏమైంది అని, వాళ్ళు జ్వరం వస్తా ఉందో, లేకపోతే పచ్చం పట్టిందో, లేకపోతే నొప్పులు వస్తున్నాయనో, లేకపోతే గాయం ఏంటనో, మినిమం వీళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకు మినిమం పలానా డాక్టర్ ఉన్నారు అక్కడికి వెళ్ళండి, సలహాలు కూడా మనకే వీళ్ళకు. చిన్న చిన్నదైతే ప్రథమ మనం ఇంట్లో ఏం చేసుకుంటామో అదే చేసుకోవాలి. గాయం అయితే దాని మీద అంతే ఏదైనా దాన్ని క్లీన్ చేసి
లైట్ గా కట్టు కట్టి పంపించాలంటే పలానా డాక్టర్ దగ్గర పో, పలానా వైద్యం చేయించుకొని చెప్పాలి. ఇంకోటి ఏమంటే రాయదుర్గంలో గవర్నమెంట్ హాస్పిటల్ వరస్ట్. ఈ ఆర్ఎంపీలు వెలసడానికి ముఖ్య కారణం గవర్నమెంట్ హాస్పిటల్. అక్కడ స్టాఫ్ తక్కువ, పేషెంట్లు ఎక్కువ. దాని గురించి ఇంతవరకు మన జిల్లాలో ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు ఉండి కూడా దాన్ని పట్టించుకునే బాధ్యత లేదు. అక్కడ మీరు కలెక్టర్ గారిని ఎందుకు క్వశ్చన్ వేయలేకపోయినారు? ఇప్పుడు గుంతకల్లులో మారువేషంలో వెళ్ళి గుంతకల్లులో డైరెక్టర్ మన కలెక్టర్ వినోద్ గారే వెళ్ళి పర్యవేక్షణ చేశారు. అట్లాంటప్పుడు చేస్తున్నారు కదా, ఆయన మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కదా, మళ్ళీ వారి నోటీస్ ఎందుకు తీసుకెళ్ళారు? నేను ఒక విషయం చెప్తానండి. కలెక్టర్ గారు 100 అర్జీలు ఇస్తే దాంట్లో 5 కానీ 10 కానీ కంప్లీట్ చేసినారేమో. మీరు ఒక లిస్ట్ ఇవ్వండి నాకు. ఆయన క్లియర్ చేసిండేవి ఏంటి? ఎన్ని వేల సార్ అప్లికేషన్స్ ఇచ్చి నాకు సాలైపోయి నేను ముఖ్యమంత్రికి పెట్టుకుంటాను. నేను డైరెక్ట్ ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి పెట్టుకుంటాను. ఇక్కడ ఏమి జరిగే పరిస్థితి కనపడలే నాకు. ఫోన్ కాల్ చేసి మీ సమస్య క్లియర్ అయింది, ఎక్కడైంది నా సమస్య క్లియర్? నా సమస్య క్లియర్ కాలేదు, చేయలేరు. ఎందుకంటే ఇక్కడి నుంచి సార్ నేను కంప్లైంట్ అక్కడికి ఇస్తే అధికారి ఎవరు వస్తారు? అనంతపురం అధికారి వస్తాడు. అనంతపురం అధికారి ఎవరిని తీసుకెళ్తాడు? రాయదుర్గంలో ఉండే అతను కింద అధికారిని తీసుకెళ్తాడు. కింద అధికారి అక్కడ ఉండే అధికార పార్టీ నాయకుల్ని కాదని చేసే దమ్ము ధైర్యం ఉందా ఈ అధికారులకు? ఈ అధికారులకు దమ్ము ధైర్యం ఉంటే నాకు న్యాయం జరుగుతుంది. వీళ్ళకి లేదు, నాకు జరగదు, ప్రజలకి జరగదు. ఇది పక్క. మరి సమాజం ఎక్కడ పోతుంది? మరి సమాజం గురించి మనం మాట్లాడుకుంటే మీరు కంపల్సరీ 24 hours ఇంటర్వ్యూ పెట్టుకున్నారు. ఎవరు సార్ ప్రశ్నించేది? ఎవరు ప్రశ్నించేది? మరి మీ బిఎస్పీ పార్టీ నుంచి మీరు ఉన్నారు. అవును. మీరు కులమతాలు ఏవైనా పార్టీ సిద్ధాంతాలు నచ్చి మీరు బిఎస్పీ పార్టీలోకి వచ్చారు. మీకు ఒక హోదా ఇచ్చింది పార్టీ, అంటే మీ సేవలను గుర్తించి పార్టీ మీకు ఒక ప్రత్యేక హోదాని ఇచ్చింది. మరి ఈ పార్టీ నుంచి, ఎందుకంటే మాయావతి గారి ఆశామాషి వ్యక్తి కాదు, అసలు నెంబర్ 1 అటువంటి నాయకత్వంలో మీరున్నారు. మరి ఇన్ని అండదండలు, ఇంత పవర్ఫుల్ పార్టీ కదా మీది, మళ్ళీ మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ప్రజలకు న్యాయం ఎందుకు చేయలేకపోతున్నారు? ఇటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి అంటున్నారు కదా, ఈ అన్యాయాలు ఎందుకు అరికట్టలేకపోతున్నారు? సార్ మీకు ఒక్కటే నేను అదే చెప్తున్నా, పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్ కి. ఇది బాగా గుర్తుపెట్టుకో. పొలిటికల్ పవర్ నా దగ్గర ఉంటే నేనే నాయకుడు, నీ దగ్గర ఉంటే నువ్వే నాయకుడు. కుక్కను కూర్చోబెట్టిన అధికారంలో, కుక్కను కూర్చోబెట్టినా దాని మాట మనకు వినాల్సిందే, తప్పదు. కింద ఉన్న అధికారులు మీరు ఎట్లా అంటే ఎట్లా? నేనే కాదు సార్, ప్రపంచంలో ఎవడైనా ఇదే మాట అనేది. ఎవడైనా ఎమ్మెల్యేని మినిస్టర్ని కాదని చెప్పి ఒక అధికారి ధైర్యంగా చేసి రమ్మని చెప్పు నా ముందుకి. నేను అట్లా చేసి ఎమ్మెల్యే చెప్పినా మినిస్టర్ చెప్పినా నేను చేసినాననే అధికారి వస్తే నేను చెప్తున్నా కదా, అక్కడి నుంచి గజమాలతో ఊరేగించుకొని వచ్చి ఆయన నా నెత్తి మీద పెట్టుకుంటా. నేనే కాదు, నా పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు పెట్టుకుంటా. మరి న్యాయం జరిగేది ఇప్పుడు మళ్ళీ జరగదు. ఎక్కడ జరుగుతారు? జరగదు సార్. కేవలం 90% అధికార పక్షానికి తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులు 10% ఉన్నారు సార్. జిన్నైన్ గా పనిచేసే వాళ్ళు 10% ఉన్నారు. ఆ అధికారులు చేతులెత్తి మొక్కుతాం మేము. మాకున్నారు సార్. ఇది సార్ పరిస్థితి. అంటే కొంతమంది అధికారులు, పోలీసులు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, కలెక్టర్ డిపార్ట్మెంట్లో కానీ, వాళ్ళు ఒక్కటే ఇట్లా ఉంది సార్ పరిస్థితి అని చెప్తే వాళ్ళకి ఎంత ఒత్తిడి ఉంటుందో ఏం కదా కానీ పనిచేసి పంపిస్తారు. అట్లాంటి అధికారులు కూడా ఉన్నారు. మరి లేవని ఇప్పుడు ఇంత ఇదిగా జరుగుతోంది కదా, మార్పు రావాలి, తీసుకురావాలి అని మీకు ఉందా లేదా? ఉంది కాబట్టే కదా నేను ఫస్ట్ నుంచి కొట్టుకుంటా ఉన్నది ఏంది, ఈ బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు రాజ్యాధికారం రావాలి. అది వచ్చినప్పుడే అవుతుంది. ఇప్పుడు 170 సీట్లు ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు డీలిమిటేషన్ అయితే 250 సీట్లు వస్తాయి. 110 సీట్లు బీసీలకి అండి. ఇది కులగణన, జనగణన, కులగణన రెండు జరిగినాయి సార్. వినండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 87.7% ఆల్రెడీ
కులగణన జనగణన జరిగిపోయింది. జన కుల గణన జరిగిపోయింది. దాన్ని వీళ్ళు బయటకు పెట్టారు. ఎందుకు సెంట్రల్ మోదీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు రీసెంట్ గా, చేస్తామని ఇచ్చారు. ఈయన ఆల్రెడీ చేసేసాడు ఆయన ప్రభుత్వంలో ఆంధ్రాలో. దాన్ని బయటకి ఇడ్లే లిస్టు నా దగ్గర ఉంది. లిస్టు నా దగ్గర ఉంది. వాళ్ళు చేసిన లిస్టు బయటకు పబ్లిక్ పెట్టలే. బహుజన్ సమాజ్ పార్టీ పెట్టింది దాన్ని. ఎంత పర్సెంటేజ్ చేసినారు, ఎవరు ఎక్కువ ఉన్నారు తెలుసా రాష్ట్రంలో? ఏ క్యాస్ట్ ఎక్కువ ఉంది తెలుసా? యాదవులు ఎక్కువ ఉన్నారు. టాప్ యాదవులు. ఎవరికి తెలీదు. యాదవులే ఎక్కువ మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. సెకండ్ వన్ ముస్లిమ్స్ ఉన్నారు ఎక్కువ. వీళ్ళు కూడా ఉన్నారు కదా, మన బోయా ఉన్నారు, ప్లస్ ఉప్పర సగర కమ్యూనిటీకి సంబంధించి. లేరు సార్, నేను చెప్పేది ఫస్ట్ సెకండ్ చెప్తున్నాను. ఫస్ట్ యాదవాస్, సెకండ్ ముస్లిమ్స్. అంటే ఈ బీసీలు ఈ స్థాయిలో ఉన్నప్పటికి కూడా సరైన సీట్లు లేవాలి. అంటే నాయకత్వం సరిగ్గా లేదని కదా, బీసీ కులాలలో నాయకత్వం సరిగ్గా లేదని కదా. అందుకే కదా వాళ్ళు నాయకత్వం సరిగ్గా లేదు. నాయకులు ఉన్నారు, ప్లాట్ఫారం సరిగ్గా లేదు. ఆ ప్లాట్ఫారం బహుజన్ సమాజ్ పార్టీ. బహుజన్ సమాజ్ పార్టీలో బీసీల కోసం పెట్టిండే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. బహుజనులు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే కదా. వాళ్ళ కోసం పెట్టిండే పార్టీ, వాళ్ళ కోసం ప్లాట్ఫారం వేసి పెట్టిండే పార్టీ. మీరు రాలే. మీరు ఒక వేదిక మీదకి తీసుకురావాల్సిన బాధ్యత మీ మీద ఉంది కదా నాయకులు. తెస్తా ఉన్నాం కదా. మాకు చేతనైనంత వరకు బీసీలు కలిసి వస్తున్నారు, మైనారిటీలు కలిసి వస్తున్నారు. ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడు యంగ్ డైనమిక్ ఫెలో. ఎట్లా ఆయన స్పీచ్ కానీ ఆయన పోయే ఫాస్ట్ కానీ చాలా గొప్పగా ఉంటుంది. అంటే నేనేమంటానంటే నారాజ్ గారు, ఒకటి సూటిగా సుత్తి లేకుండా, వేరేది అవసరం లేదు మనకి. ప్రజలు వింటున్నారు, చూస్తున్నారు. నేనేమంటానంటే ఒకటి, సోది మాటలు వినే స్టేజ్ లో ప్రజలు లేరు. అవును. రాజకీయ పార్టీల గురించి అందరూ చూసినారు, విసుగు పుట్టినారు, ఏడన సామాన్య అనే ఉద్దేశంతో ఏదో ప్రజలు పోతున్నారు. ఎందుకంటే మీరు అన్నారు కదా, పొలిటీషియన్ ఈజ్ నెంబర్ వన్. అధికారులు కూడా వీళ్ళ మాట వినాలనేది మీరు అంటున్నారు. ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే, మాకెందుకు వచ్చి తలనొప్పి, ఏదైనా ప్రశ్నించి ఎదిరించినామనుకో అన్ని కట్ అవుతాయి, మనుగడ పోతుందనే భయాందోళనతో ఉన్నారంటూ కూడా వినిపిస్తున్నాయి. అది మీకు నేను చెప్తున్నా ఆఫ్ ద స్క్రీన్. నేనేమంటున్నా అంటే, మీకు మీ బిఎస్పి పార్టీ నుంచి ఇప్పుడు మాకైతే బిఎస్పి పార్టీలో చంద్రనూరు నాగరాజు అనే వ్యక్తి మాత్రమే కనిపిస్తున్నాడు. మిగతా నాయకులు ఎవరున్నారు ఏంటి అనేది ఓన్లీ ప్రెస్ మీట్ల వరకే కనిపిస్తున్నారు. కానీ సొసైటీలో పోరాట యోధులుగా ముందుకు వెళ్ళాలి, చెయ్యాలి అన్నది మీ వయసే వినిపిస్తా ఉంది ఎక్కువ. ఉన్నది అంటే మాకున్న సమాచారం నేను చెప్తున్నా. సమాచారం ఉండొచ్చు. ఇంకొకటి బట్ ఒక విషయం, మా సీనియర్లు చూసుకుంటే ఈ జిల్లాలో నాగభూషణం కావచ్చు, ఈ నాగరాజు ఆసాన్ నాగరాజు కావచ్చు, శ్రీనివాసరాజు కావచ్చు, ఇట్లాంటి చాలా మంది చెప్పుకుంటా పోతే సీనియర్ లీడర్స్ చాలా మంది ఉన్నారు. మా దాంట్లో వాక్ చాతుర్యం ఉండే నాయకులు 100 మంది ఇతర పార్టీలకి సమాధానం చెప్పే నాయకులు బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్నారు. వాళ్ళు ఎందుకు బయటికి రాలేదంటే కేవలం ఫైనాన్షియల్ గా స్టాండర్డ్ లేక, మేము ప్రజల దగ్గరికి వెళ్ళడానికి కూడా కనీస వనరులు లేక మేము ఇబ్బందులు గురై వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు. ఎంతవరకు పెట్టుకుంటారు సొంత ఖర్చులు చెప్పండి ఎవరైనా. ఓకే నారాజ్ గారు, ఇంకొక విషయం, మళ్ళీ టాపిక్ మళ్ళీ వద్దాము. జగనన్న లేఅవుట్ పేరుతో కోట్లు కొల్లగొట్టిన ఆ ప్రజాప్రతినిధి అని డైరెక్ట్ చెప్పినారు. ఏంటది? డైరెక్ట్ అటాకా? నువ్వు తప్పు చేసినావురా అన్నట్టుంది మీరు అనేది. తప్పు చేసినావు కాబట్టి తప్పు చేసినామంటాం. ఇంత సూటిగా పోతున్నా కూడా ఎందుకు చలనం? దానిపైన విజిలెన్స్ ఎంక్వైరీ కూడా చేసినారు. విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరిగిందా? జరుగుతాం. సమాజంలో జరుగుతున్న విషయాలను రాజకీయ నాయకులు, కొందరు అధికారులు రాజకీయ నాయకులకి తొత్తులుగా వ్యవహరిస్తూ, కొంతమంది అధికారులు అన్యాయాలకు, అక్రమాలకు, రాజకీయ నాయకులు కబ్జాలకు, ఇసుక మాఫియాని ప్రోత్సహిస్తూ అంతా చేస్తుంటే, ఇవన్నీ సాక్ష్యాధారాలతో మీడియా ముందుకు తీసుకొని వచ్చి ప్రజలకు తెలియజెప్పే విధంగా, ప్రభుత్వాలకు తెలియజెప్పే విధంగా పూర్తి స్థాయిలో కృషి చేస్తూ ఉంటే, నిన్ను లేకుండా చేస్తాం, జాగ్రత్త, ఖబర్దార్ అంటూ ఎవరైతే చంద్రనూరు నాగరాజు ఉన్నారో వారిని పూర్తి స్థాయిలో బెదిరించే విధంగా ప్రయత్నాలు జరిగాయి.
మరి దీనికి సంబంధించి వారు ఏమంటారు, దీని మీద ఎటువంటి స్పందిస్తున్నారు వాళ్ళు అనేది అడుగుదాం. చెప్పండి, మీరు ఎలా స్పందిస్తున్నారు ఈ బెదిరింపుల్ని? నా దాదాపుగా ఒక 30 సంవత్సరాల నుంచి బొచ్చగాళ్ళని ఇంతమందిని చూసిన నేను. ఒకడు బెదిరిస్తే భయపడే రకం అయితే నాగరాజు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడే మీకు తెలుసు ఆల్రెడీ ఎక్కెక్కడ నేను వర్క్ చేసినాను, ఎక్కెక్కడ లేదు, ఏం కథ, బెదిరింపులు కావచ్చు, గొడవలు కావచ్చు, అన్నీ చూసి వదిలిపెట్టేసి సైలెంట్గా బిజినెస్లు చేసుకుంటా ఉన్నా. నేను ఇట్లా చెప్పకూడదు, నేను డైరెక్ట్ మాట్లాడేవాడిని కదా. నన్ను గెలుక్కుంటే వాళ్ళది వాళ్ళు తిన్నట్లుంటుందన్న, ఇదైతే వాస్తవం చెప్తున్నా. నేను ఒకటి జోలికి పోను, నా జోలికి వస్తే వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఇది ఒక వర్షన్ ఉంటుంది. ఫస్ట్ వర్షన్ ఏమంటే, ఫస్ట్ అధికారులు ఉన్నారు, వాళ్ళ దృష్టికి తీసుకెళ్తా. ఆల్రెడీ కూడా జరిగింటే కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళినాను. ఎస్పీ గారు కూడా బాగా మంచిగానే స్పందించినాడు. అంతకు మించి ఏదన్నా జరిగితే అధికారులు స్పందించలేని టైంలో నేను స్పందిస్తా, నా అభిమానులు స్పందిస్తారు, కొంతమంది ప్రజలు కూడా స్పందిస్తారు. అవును, మేమంతా స్పందించినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఊహకు కూడా అందదు మళ్ళీ. అవి ఎందుకంటే నేను అంతవరకు పోనన్నా నేను యాక్చువల్గా. ఎందుకంటే నేను చూసిండే గొడవలు కావచ్చు, నేను చూసిండే అరాచకాలు కావచ్చు, నేను చెప్తున్నా కదా, నా తలలో వెంట్రుకలు ఎన్నున్నా అన్నీ చూసి వదిలిపెట్టిండే వ్యక్తిని నేను. మీరు ఇలాంటి బెదిరింపులకి దీనికి భయపడే రకంగా, ప్రాణం మీద ఆశ ఉండేవాడు బెదిరింపులకు భయపడతాడు, ప్రాణం మీద ఇది ఉండేవాడు బెదిరింపులకు భయపడతాడు. నా ప్రాణమే బొచ్చు అనుకున్నాను నేను, ఇంకేందన్నా భయపడేది, అంత సీన్ లేదు, ఆ ఛాన్స్ కూడా ఎవరికి ఇయ్యను. మీరు గతంలో చూస్తే వైసీపీ గవర్నమెంట్లో కూడా, వైసీపీ గవర్నమెంట్లో ఉండే నాయకులు ఎవరైతే పదవిలో ఉండే నాయకులను కూడా మీరు ఢీకొట్టారు. మీరు అన్యాయాలు అక్రమాలు చేస్తున్నారని కూడా ఢీకొట్టారు. అలాగే ప్రస్తుతం ప్రజెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, ఈ గవర్నమెంట్లో ఉన్న రన్నింగ్లో ఉన్న పదవిలో ఉన్న నాయకులను కూడా మీరు ఢీకొడుతున్నారు. మీరు డైరెక్ట్గా ఎవరైతే మన రాయదుర్గము ప్రస్తుతం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో వారి మీద మీరు డైరెక్ట్గా ఫైట్ చేస్తున్నారు. ఇంత అవినీతి జరుగుతుంది, చాలా బాధపడుతున్నారు. నా కాలువ శ్రీనివాసులా, మిట్టు గోవిందరెడ్డా, రామచంద్రారెడ్డా అనేది కాదు నాకు ఇది ముఖ్యం. ఒక్కటే, ఎవరన్నా ఆడ పాల్పడితే వాళ్ళపైన అయితే ఖచ్చితంగా నా వాయిస్ వినిపిస్తా, అధికారుల దృష్టికి తీసుకెళ్తా, అధికారులు స్పందించినప్పుడు ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్తా, గవర్నర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తా. అక్కడ జరగలేదనుకో మా సుప్రీం మాయావతి గారి దృష్టికి తీసుకెళ్తా. ఎందుకంటే మీ పార్టీ బీఎస్పీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ ఏదైతే ఉందో మన ఇండియాలోనే ఒక గొప్ప స్థాయిలో, ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం స్థాపించిన పార్టీ బీఎస్పీ పార్టీ. అటువంటి పార్టీలో మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో ఒక పదవిలో ఉన్నారు. అలాగే మన అనంతపురం జిల్లాలో రాయదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాండిడేట్ గా మీరు ఉన్నారు, పోరాడారు, ఇప్పటికి పోరాడుతూనే ఉన్నారు. అటువంటప్పుడు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పార్టీలో మీరు ఉన్నప్పుడు, మీరు ఇన్ని పోరాటాలు చేస్తున్నప్పుడు కూడా ఎందుకు మీకు న్యాయం జరగడం లేదు? ఎందుకు మీరు చెప్తున్న, మీరు ఏదైతే ఇప్పుడు కబ్జాలు చేశారు, మీరు చేసేసారు అంటున్నారు, ఆధారాలతో చేసేసారు, అక్రమాలు పాల్పడుతుంటున్నారు, అయినప్పుడు కూడా ఎందుకు న్యాయం దొరకడం లేదు? కొంతవరకు న్యాయం జరిగింది, నేను పూర్తి స్థాయిలో జరగలేదని చెప్పలేదు కానీ కొంతవరకు జరిగింది, పూర్తి స్థాయిలో జరగడం లేదు. ఎందుకు జరగడం లేదబ్బా అంటే, పూర్తి స్థాయిలో అధికారులకు ఒత్తిళ్ళు ఎక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏమి, అందరికీ తెలిసిన సత్యం ఏమంటే, ఒక నాయకుడు ఎమ్మెల్యేగా మినిస్టర్గా నియోజకవర్గంలో ఉన్నాడు అంటే వాళ్ళకు అనుకూలమైన బ్యాచే వేయించుకుంటారు. ఇది మీకేం కొత్తగా చెప్పాల్సిన పనిలే, అది జగమెరిగిన సత్యం. అలాంటప్పుడు వాళ్ళకి ఎంతో ఇంతో సహకరించకపోతే, ఆయన అక్కడ ఉన్నాడు కదా, డైరెక్ట్ శ్రీకాకుళం వెళ్ళిపోతాడు. ఇటు నుంచి శ్రీకాకుళం అప్ అండ్ డౌన్ చేయాలంటే కష్టమవుతుంది. అందుకు వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తాడు. అలాగే మీరు అన్నట్లయితే ఇప్పుడు మీ ఉనికిడి ఏదైతే మీ బహుజన సమాజ్ పార్టీకి సంబంధించిన పార్టీ నిలబడాలన్నా, మీ పార్టీ మీద నమ్మకం రావాలన్నా, మీరు ఏదైతే ఇప్పుడు స్థానిక ఎన్నికలు మొదలయ్యే పరిస్థితి ఉంది,
ఈ స్థానిక ఎన్నికల్లో మీ క్యాండిడేట్ని ఎక్కడెక్కడ ప్రతి చోట నిలబెట్టి మీరు గెలిపించుకోగలిగితే మీరు న్యాయం చేసే అవకాశం ఉంటుంది అనేది ప్రజల్లో పూర్తిగా వినిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు మీరు పోరాడుతూనే ఉన్నారు. సాక్ష్యాధారాలతో నేను పోరాడుతున్నా, కబ్జాలు అన్యాయాలు పాల్పడుతున్నారని మీరు ఎంత గొంతు చించుకొని చెప్తున్నప్పటికీ కూడా న్యాయం జరగలేని పరిస్థితి కదా అని మీరు అంటున్నారు. నేనేమంటున్నానంటే స్థానిక ఎన్నికల్లో మీ పార్టీ తరపు నుంచి ఎక్కడెక్కడ నిలబెట్టబోతున్నారు క్యాండిడేట్ని, మీ సత్తా ఎలా చాటుకోబోతున్నారో అది చెప్పండి. దాదాపుగా నేను చెప్తున్నా, స్థానిక ఎన్నికల్లో దాదాపుగా ప్రతి చోట మేము సర్పంచుల్ని నిలబెడతాం, ఎంపీటీసీలు నిలబెడతాం, జెడ్పీటీసీలు నిలబెడతాం, మున్సిపాలిటీకి వచ్చేసరికి కౌన్సిలర్లు నిలబెడతాం. మేము ఎట్లంటే మేము గెలవాలని కాదు, గెలుస్తామో ఓడతామో, గెలుపు ఓటమిని శాసించే దిశగా మా నాయకులు ఉంటారు. కొన్ని కాకుండా కొన్ని సీట్లు ఖచ్చితంగా కొన్ని చోట్ల మేము కాన్సన్ట్రేషన్ పెట్టి గెలిపించుకుంటాం కూడా. ఇదైతే తప్పదు, అదే ఖచ్చితంగా చేస్తాం. ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే ఆఖరిగా మీరు సూటిగా ప్రజలకు చెప్పండి, మీ పార్టీ సిద్ధాంతాలు ఏంటి, ఆ సిద్ధాంతాలు ఎలా పనిచేస్తాయి ప్రజాస్వామ్యంలో? ఒకటే బ్రదర్, బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధాంతం ఏంటంటే మా అజెండానే రాజ్యాంగం. మా మేనిఫెస్టో అంటారే, మా మేనిఫెస్టోనే రాజ్యాంగం. ఎవరు వాట వాళ్ళకి ఇవ్వండి, ఎవరిది వాళ్ళకి పనిచేయండి. అప్పుడు బెగ్గింగ్ చేసే పరిస్థితి ప్రజలకు ఉండదు, మీరు బిచ్చం వేయాల్సిన పరిస్థితి మీకే ఉండదు. కోట్లకు అప్పులు తెచ్చి రాష్ట్రాలని, ఫ్యాక్టరీలని, స్కూళ్ళని ప్రతి ఒక్కటి తాకట్టు పెట్టే పరిస్థితి మీకుండదు. మీరు తాకట్టు పెట్టి తెస్తున్నారంటే అది ఎవరు సొమ్ము? మమ్మల్ని తాకట్టు పెట్టినట్లే కదా. ఇప్పుడు మా నెత్తి మీద ఎన్ని లక్షల అప్పు ఉంది, ఒక్కొక్క తలపైన ఎన్ని లక్షల అప్పు ఉంది. ఆయన ఇన్ని లక్షల కోట్లు చేసినాడని ఈయన ఇన్ని లక్షల కోట్లు చేసినాడని ఆయన, ఇది ఈ అప్పులన్నీ ఎందుకు? మీరు గెలవడానికి, మీ సంక్షేమ పథకాలు ఇవ్వడానికి రాష్ట్రాన్ని తీసుకుపోయి తాకట్టు పెడతా ఉన్నారు. తాకట్టు పెట్టి మా సొమ్ము మాకిస్తా ఉన్నారు. నీ జోబులో తీస్తా ఉన్నావా? నీ దగ్గర నుంచి ఏమన్నా తీసిస్తా ఉన్నావా? నీ దగ్గర డబ్బు లేకుంటే మమ్మల్ని కుదో పెడుతున్నావు వేరే వాడి దగ్గర పెట్టి కుదో పెట్టి మాకు తెచ్చిస్తా ఉన్నావు. అదే మాట నేను ఒక మాట చెప్తాను మీకు. గత వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు సంథింగ్ 3 లక్షల కోట్లకు అప్పు ఉంది అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఏది వైసీపీ ముందున్నప్పుడు 3 లక్షల కోట్ల అప్పు ఉంది అన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 5-6 రెట్లకి పెంచారు. దాదాపుగా 12 నుంచి 13 లక్షల కోట్ల అప్పు ఆంధ్రప్రదేశ్ మీద ఉంది అంటున్నారు. అంటే ఈ అప్పు ఎందుకు చేశారన్నది ఒక క్వశ్చన్. ఇంకొకటి ఈ పథకాలు, ఇప్పుడు ఎన్టీ గవర్నమెంట్ సూపర్ 6 కావచ్చు, గతంలో ఉన్న వాళ్ళు కొన్ని పథకాలు వాళ్ళు అమలు పరిచారు. అంటే ఈ పథకాల డబ్బులన్నీ ప్రజలవే, ప్రభుత్వానివే, లేకపోతే ఈ రాజకీయ నాయకులు డబ్బు ఇచ్చారా? రాజకీయ నాయకులు దోచుకునేదే ఉంటారు పూర్తిగా వినిపిస్తున్న ప్రజల మాట. రాజకీయ నాయకులు ఎక్కడైనా దోచుకునేదే ఉంటారు కానీ ఇచ్చేదంటే ఏముండదు. అప్పులు చేసి మనకి తెచ్చి పెడుతున్నారు. రేపొద్దున మళ్ళా అధికారంలోకి రావాల. వీళ్ళు అధికారం రావాలంటే వీళ్ళు ఇచ్చిన ప్రామిసులు తీర్చుకోవాలా. ఆ ప్రామిసులు తీర్చుకోకుంటే రారు. ఇప్పటికే దాదాపు 5 to 10-11% డౌన్ఫాల్ కూటమి ప్రభుత్వము ఉన్న వాస్తవము. బట్ ఇవన్నీ గినా వీళ్ళు చేయకపోతే ఇంకా డౌన్ అయ్యే పరిస్థితి అయితే రాష్ట్రంలో ఏర్పడుతుంది. అందుకు నువ్వు అప్పు చేస్తావో సప్పు చేస్తావో ఏం చేస్తావో సంబంధం లేదు. ప్రజలకు వాళ్ళు ఏం చెప్పినారో అది చెయ్యాల. మరి అది చేసినప్పుడే వాళ్ళ ప్రభుత్వం నిలబడుతుంది. ఏ రోజో ఒక రోజు చెప్తున్నా కదా, ఏమనుకోనికి రాష్ట్రం అమ్మేస్తారు, దీన్ని మొత్తం అమ్మేస్తారు. అంటే ప్రజలకు అంత అవగాహన లేదంటారా? ప్రజలకి ఏం కావాలా? ఇప్పుడు చూడు బ్రదర్, మేధావులు ఉన్నారు, మేధావులు మౌనంగా ఉన్నారు. మేధావులు మౌనము దేశానికి చాలా ప్రమాదకరం. వాళ్ళకి అన్నీ తెలుసు మేధావులకి, కానీ ప్రజల్లోకి తీసుకుపోరు. మళ్ళీ తీసుకుపోరు. మేధావుతనం ఎందుకు? మాకెందుకు అంటున్నారే, మాకెందుకు ప్రజల్లోకి తీసుకోపోరు. మళ్ళీ ఎందుకు అన్నప్పుడు మేధావులని ఎందుకు చెప్పుకోవాలా? అర్హత ఏముంది వాళ్ళకి? మేధావి కాబట్టి మేధావి అని చెప్పుకుంటాడు అంతే. అంతే, ప్రజలకు ఉపయోగపడాలని కాదు. ప్రజలకు ఉపయోగపడాలని కాదు. కొంతమంది మాట్లాడతారు, బయట డైరెక్ట్ గా మాట్లాడతారు. అందరూ అట్లే అని చెప్పాను. కొంతమంది మాట్లాడతారు. వీళ్ళందరూ ప్రజల్ని చైతన్యవంతులు చేసి ఇన్ని అప్పులు జరుగుతున్నాయి, ఇంత చేస్తా ఉన్నాయి. దాన్ని ఇప్పుడు ఒక చిన్న ఇష్యూని
ఏదన్నా ఒక పథకం పెడితే పేపర్కి ఇంత పెద్దగా వేస్తారు. మేము ఇన్ని కోట్లు అప్పు చేసినామని చెప్పేసి, ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసినామని ఒకసారి పేపర్కి ఏమన్నా నీ అభివృద్ధి చేస్తా ఉన్నావు పేపర్కి, ఆ పేపర్కి వేసే డబ్బులు కూడా మావే కదా. ఇప్పుడు ప్రస్తుతం అదేది అమ్మఒడే, ఇప్పుడు ఏంది అమ్మకు వందనం, తల్లికి వందనం, తల్లికి వందనం, యాదవ్ వందనం. ఆ వందనం గురించి ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినారు. మేము వచ్చినప్పటి నుంచి ఇన్ని కోట్లు అప్పు చేసినాము, దీనిపైన ఆర్బీఐలో ఇంత చేసినాము, ఇంత చేసినాము, ఇంత చేసినాము అని అది కూడా ఒక లిస్ట్ అయ్యి దాన్ని ఎందుకు వేయవు నువ్వు? వేయచ్చు కదా. అది వేయలేదు కదా. అది వేసినప్పుడు ఏమవుతుంది, అమ్మకు వందనం ఇంత ఇచ్చినాడు, ఇంత అప్పు తెచ్చినాడు మన ఎత్తి మీద అనేది తెలుస్తుంది. అంటే నువ్వు చేసిండే అభివృద్ధి చెప్పాలా, నువ్వు చేసిండే అప్పు చెప్పాలా. అప్పు చెప్పినప్పుడు నువ్వు నిజమైన నాయకుడు. నువ్వు అభివృద్ధి చేస్తున్నాను అంటున్నావు, నీకు ఇన్కమ్ ఎంత వస్తుంది, నువ్వు ఖర్చు పెడతా ఉండేది ఎంత, అప్పులు చేస్తుండేది ఎంత, ఇట్లే అది మాట. అడగాల్సింది ఎవరు? ప్రతిపక్ష నాయకులు అడగల్లా, ప్రజలు అడగల్లా, మేధావులు అడగల్లా. ప్రతి ఒక్కడికి, మానవుడైన ప్రతి ఒక్కడికి అడిగే హక్కు అనేది ఇచ్చినాడు కదా. వాక్ స్వాతంత్రం అనేది ఒకటి వచ్చింది కదా మనకు కూడా. అడగచ్చు, నువ్వు అడగచ్చు, నేను అడగచ్చు, అబ్బాయి అడగచ్చు, ఎవరైనా అడగచ్చు. అడగడంలో తప్పేముంది? అడుగు. మరి న్యాయం జరుగుతుందంటారా పూర్తి స్థాయిలో? ఏంది న్యాయం జరుగుతుంది బ్రదర్? దేని గురించి న్యాయం జరుగుతుంది? ఎట్లా జరుగుతుంది చెప్పు. ఇప్పుడు ఇంత అప్పులు తెచ్చినామని ఫస్ట్ చూపి, ఇంత ఖర్చు పెట్టినామని చూపి. ఇప్పుడు నువ్వు అభివృద్ధిది ఎట్లా పేపర్లో వేస్తా ఉన్నావో, ఫ్రంట్ పేజీలో యాడ్స్ ఇస్తా అన్నారు కదా, చాలా పేపర్లకి యాడ్స్, పెద్ద పెద్ద యాడ్స్ ఇస్తా అన్నారు కదా. నువ్వు చేసిండే అప్పులు, నీకు వచ్చిండే ఆదాయము, అది కూడా ఈ నెలకు ఒకసారి ఆ పేపర్ ఖర్చు కూడా మా సొమ్మే కదా, అది కూడా ఇచ్చినప్పుడే కదా బయటకు పడేది. పూర్తి స్థాయిలో మీరు చెప్తున్నది ప్రజలందరూ చూస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, ఆఖరిగా మీరు ప్రజలకు ఇవ్వాల్సిన ముఖ్య సందేశం మీ నుంచి, మీ పార్టీ ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో మీరు గెలుస్తారని ఏ స్థాయిలో మీకు నమ్మకం ఉంది? గెలుపు ఓటం అనేది, ఇప్పుడు ఇది అప్పు అంటున్నారు కదా, రాష్ట్రం అప్పు, వీళ్ళు చేస్తుండే పథకాలు ఎవరి డబ్బు అది, ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? 100% వీళ్ళు ఏమేమి చేస్తా ఉన్నారు అనేది ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం, చెప్తాం. ఒక్కటి బ్రదర్, ప్రజలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటుని ఏ రోజు అమ్మడు పోకోకున్నట్ల నిజాయితీగా ఓటు హక్కు అనేది సద్వినియోగం చేసుకోగలిగితే ఆ రోజు నిజమైన బహుజన రాజ్యం అనేది ఏర్పడుతుంది. ఈరోజు 2000కి క్వార్టర్కి బిర్యానీకి మనం ఓటు వేసినామా, మనల్ని మన ఆత్మగౌరవాన్ని అమ్ముకోవడం. బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్యంగా చెప్పేది ఇదే. అయినా నీ ఆత్మగౌరవానికి 2000కి తాకట్టు పెట్టుకోవద్దురా. 5 ఏళ్ళకి 2000 ఇచ్చినా కూడా నీకు ₹10 కూడా రాదు. ₹10 బిచ్చగాడు వేసినా కూడా తీసుకోడు, నువ్వు తీసుకుంటున్నావే. వానికన్నా నువ్వు అధ్వానం కదా. వద్దు నాయన, నీ ఓటు హక్కు అనేది ఒక ఆయుధం. 5 ఏళ్ళకి ఒకసారి ఇడిసే బాణం నీ చేతిలో ఉండేది. అట్లాంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినాడు. ఆ రోజు ఓన్లీ డిగ్రీ చేసిన వాళ్ళకి, ట్యాక్సులు కట్టే వాళ్ళకి ఓటు హక్కు ఉండాలంటే లేదు, ప్రతి సామాన్యునికి ఉండాలని ఆయన పోరాడి తీసుకొని వచ్చిండే ఓటు హక్కుని నువ్వు 2000కి క్వార్టర్ మందుకి బిర్యానీకి నువ్వు అమ్ముకుంటున్నావే. నీ ఆత్మ గౌరవాన్ని 2000కి తాకట్టు పెట్టుకున్నట్లు కదా. రోజుకు లెక్కేసుకుంటే ₹10 కూడా పడదే. బిచ్చగాడు ఈరోజు రూపాయి వేస్తే నీ మగం ఇట్లా చూస్తాడు, ₹5 లేకపోతే. అంటే వానికన్నా నువ్వు హీనమైన స్థితిలో ఉన్నావు కదా ఓటరా. నువ్వు ఒకసారి ఆలోచన చేయాలి. ఓటు వేసే ప్రతి ఒక్కరికి చెప్తాను నేను ఈ మాట, నీ ఓటు నీ మనస్ఫూర్తిగా దేనికి వేయాలనుకున్నావు దానికి వేసినప్పుడే. నువ్వు డబ్బు తీసుకోకున్నట్లు వేస్తే, నువ్వు ఓటు వేసిండే నాయకుని షర్టు పట్టుకొని అడగచ్చు. నువ్వు డబ్బు తీసుకొని వేసినావు అనుకో, నువ్వు బిచ్చగాడు, నువ్వు అడగలేవు. డైరెక్ట్ అదే నాయకుడు అంటాడు, ఏరా నువ్వు ఓటు ఊరికే వేసావా, ₹2000 తీసుకొని వేసినావు, నీ పని ఎందుకు చేస్తా నేను, నీకు రోడ్డు ఎందుకు వేస్తా. మీరు ఇదే మాటే ఆపరేషన్ దుర్యోధన ఒక సినిమా ఉంది. అవును, ఆ సినిమాలో సూట్ కేసులు తీసుకొని వచ్చి ప్రజల మధ్యలో పెడతారు. నీకు పనులు చేయాలా, ఈ డబ్బు కావాలా అంటాడు. ఆ డబ్బే తీసుకొని పోతాడు. అవును, వీళ్ళు గెలుస్తారు. వీళ్ళు గెలిచి ఈ ప్రజలు బాత్రూములు లేవనో నీళ్లు లేవనో వీళ్ళు ఎమ్మెల్యే ఇంటి దగ్గర పోతారు. పోతే ఆ రోజు డబ్బు తీసుకున్నావు కదా, ఆ డబ్బు తీసుకురాపో నీకు పనులు చేసి పెడతాను అంటాడు. నిజమే కదా, నాయకుడు అడుగుతా అంటే శ్రీకాంత్ హీరోనే చెప్పిన డైలాగ్ అదే. శ్రీకాంత్ అంటే అదే జరుగుతుంది ఇప్పుడు సమాజంలో జరుగుతా ఉండేదే కదా సినిమా తీసేది. అదే అంటారా?
సమాజంలో జరుగుతూ ఉండేది సినిమా తీస్తాడు. ఇప్పుడు వాస్తవంగా ఒకరు ఎమ్మెల్యే కావాలంటే కొన్ని నియోజకవర్గంలో దాదాపు 50 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. వాస్తవం. కొన్ని చోట్ల 100 కోట్లు ఖర్చు అయ్యే నియోజకవర్గాలు ఉన్నాయి, 150 కోట్లు ఖర్చు అయ్యే నియోజకవర్గాలు ఉన్నాయి. బట్ ఉంటే ఆ 150 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయండి? ఎట్లా తెచ్చుకుంటారు? వీళ్ళకి ఏందో ఒకటి చేస్తానే కదా 150 కోట్లకి ఇంకో 150 కోట్లు సమకూర్చుకొని ఒక 400 కోట్లు 500 కోట్లు పదవీ కాలం అయిపోయే లోపల వాళ్ళు ఇది చేసేది. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేను ఎమ్మెల్యే టికెట్ నాకు వచ్చి ఉంటుంది, నువ్వు నాకు వచ్చి ఒక 5 కోట్లు ఇస్తావు. 5 కోట్లు ఇచ్చినప్పుడు నువ్వు ఏడో ఒక దగ్గర ఇసుకనో మట్టినో 4 కొండలో 5 కొండలో ఇస్తాను నీకు, నువ్వు అవి తోవుకుంటావు, నీ 5 కోట్లకు 10 కోట్లు సంపాదించుకుంటావు. అప్పుడు నీకు నేను హెల్ప్ చేసినట్లు, నువ్వు నాకు చేసిన దానికి నీకు ఏదో ఒకటి చేయాలి కదా. అంటే మీరు చెప్పేది ఇండైరెక్ట్గా నాకు ఏమర్థమవుతా ఉందంటే ప్రజలకు కూడా వస్తున్న సందేహం ఏంటంటే ఇప్పుడు మీరు మీ రాయదుర్గం నియోజకవర్గంలో ఇసుక విషయంలో అదే జరుగుతుందని. రాయదుర్గం అనేది ఒకటి కాదు, రాష్ట్రంలోనే నువ్వు 40 లక్షల లోపల ఖర్చు పెట్టి గెలిచిండే ఎమ్మెల్యేను ఒక్కడిని చూపి, నాకు ఒక్కరిని చూపి 40 లక్షలు పెట్టి నేను గెలిచినాను అని మీరు చెప్తా అంటే నాకు సినిమాలో డైలాగ్ ఏమన్నా చెప్తున్నారేమో మీరు అని అనిపిస్తుంది. బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు ఢిల్లీ నుంచి ఒక ఆయన వస్తాడు, పెద్ద ఆయన వస్తే ఒక ఐటమ్ సాంగ్ అయిపోయిన తర్వాత సిట్టింగ్ కూర్చొని మాట్లాడతారు. కొన్ని నియోజకవర్గాలలో 50 కోట్ల నుంచి 100 కోట్ల నుంచి ఖర్చు అవుతుంది, ఒక కడపకే ఇన్ని 100 కోట్లు అయింది అని ఒక డైలాగ్ చెప్తాడు మహేష్ బాబు. ఆ డైలాగ్ ఏమన్నా గుర్తుకొచ్చి మీరేమన్నా చెప్తున్నారా నాకు ఇప్పుడు? అట్లా కాదు, నిజాలు చెప్పండి. అట్లా కాదు, నిజాలు చెప్పండి. డైలాగులు కాదు కానీ ఇక్కడ నేను ఉద్యమాల్లో పనిచేసి, మీరు ఎంత సినిమా నిర్మాత అయితే మాత్రం, డైరెక్టర్ అయితే మాత్రం ఇక్కడ చెప్పేది ఏంటంటే నేను ఉద్యమాల్లో పనిచేసినాను. ఏ కాన్స్టిట్యున్సీలో ఎట్లా ఉంటుంది వ్యవహారం అనేది మాకు అవగాహన ఉన్న వ్యక్తులు. ఒక బహుజన్ సమాజ్ పార్టీ లీడర్ అంటే కింద స్థాయి నుంచి వచ్చింటాం, పైన నుంచి వచ్చిండాం. కింద మొత్తం మాకు పునాదే ఎస్సీ ఎస్టీ బీసీలో పోరాటాలు చాలా చేశారండి, మేము కూడా చూసినాం. అది జరగకముందు ఇదే మాటే చెప్పినా, ఇది జరగకముందు అదే మాటే చెప్పిన. అప్పట్లో ఏమయ్యేది 8 కోట్లు 10 కోట్లు 4 కోట్లు ఖర్చు అయ్యేది. ఇప్పుడు ఏమవుతుంది 40 కోట్లు 70 కోట్లు 80 కోట్లు ఖర్చు. ఎలక్షన్ రూల్స్ ప్రకారం ఎంత ఖర్చు పెట్టాలా? 40 లక్షలకు 40 లక్షలు 40 లక్షలు. మరి మీరు చెప్పేదాని ప్రకారం కోట్లలో పోతుంది, సున్నా పెరుగుతుంది. మళ్ళీ ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు? సున్నా వాల్యూ లేదని తీసుకోలేదు అంతే. సరిపోయింది. ఇంకా మరి వాల్యూ లేదని మీ బీఎస్పీ పార్టీ దీన్ని ఎట్లా ఎదుర్కొంటుంది రాబోయే రోజుల్లో? బహుజన్ సమాజ్ పార్టీ ఒకటే చెప్తుంది, మీ ఓటుని అమ్ముకోకండి. బాబాసాహెబ్ అంబేద్కర్ మీకు ఇచ్చిండే ఆయుధం అది. ఒక్కటే బ్రదర్, ఒకటే ఒక మాట అడుగుతా. ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మినిస్టర్ కానీ సీఎం కానీ మీ ఇంటికి 5 ఏళ్ళకి ఒకసారి వస్తాడు. ఎందుకు వస్తాడు? ఓటు కోసం. అదే నీకు లేకపోయింటే రారు. వాడి ఇంటికాడికి వచ్చినవాడన్నా నువ్వు ఉమ్ముస్తావు కదా. అది ప్రజలు కూడా అంటున్నారు కదా. అదే నీకు వాడి ఇంటికాడికి వచ్చి ఓటు అడిగినవాడన్నా సిగ్గుందా, నీకు బుద్ధి ఉందా అని నీకు తిట్టేకి ఒక ఛాన్స్ అన్నా ఇచ్చినాడు కదా. వాడు నిన్ను వచ్చి అడుగుతున్నాడంటే ఒక ఎమ్మెల్యే కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు, ఒక ప్రజాప్రతినిధి నీ ఇంటికాడికి వచ్చి నాకు ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ క్యాండిడేట్ నిన్ను అడుగుతున్నాడంటే నీ చేతిలో ఒక ఆయుధం ఉంది. ఆ ఆయుధాన్ని నువ్వు ఏ విధంగా కాపాడుకుంటావో, నువ్వు కాపాడుకోగలిగితే నీకు ఇచ్చిన ఓటుకు విలువ ఉంటుంది, లేదా బిచ్చగాని మాదిరి ఓడి ఉంటావు. ముఖ్యంగా మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో గంజాయి కావచ్చు, రకరకాల మాదక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు పూర్తి స్థాయిలో యువత ఈ మత్తు దానికి, గంజాయికి, ఈ మళ్ళీ స్పిరిట్ అని అదనో ఇదనో రకరకాలుగా వచ్చాయి. ఇవి పూర్తి స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో పండిస్తున్నప్పటికీ, విక్రయిస్తున్నప్పటికీ, పోలీస్ వ్యవస్థ పట్టుకుంటున్నప్పటికి కూడా ఎందుకు ఇది అరికట్టలేకపోతున్నారు, యువత భవిష్యత్తు ఎలా పోతుందని ప్రజలు చాలా మంది ఆవేదన వ్యక్తపరుస్తున్న పరిస్థితి. ఏమంటారు మీరు? శ్రీకాకుళం ఏరియాలో గంజాయి ఎక్కువ పండుతారు, అందరికీ తెలుసు ఇది విషయం. పండించేది ఎవడో తెలుసు, పండిస్తుండేది ఎవరో తెలుసు, అన్నీ తెలుసు. కాకపోతే ఈడ ప్రభుత్వ లోపమా, అధికారుల లోపమా?
దీన్ని గమనించాలి. సెకండ్ వన్, ఈ మధ్య అక్కడి నుంచి రాంగ మా రాయదుర్గానికి కూడా చేరింది. మొన్న మా సిఐ గంజాయి బ్యాచ్ని పట్టుకున్నాడు. రీసెంట్గా చూసా, నాయక్ సిఐ పట్టుకున్నాడు. అవును, వెరీ గుడ్. బట్ విషయం ఏమంటే మాదక ద్రవ్యాలు అన్నారు కదా, ఒక రాయదుర్గం విషయానికే వస్తా నేను. చిన్నది, కల్తీ కళ్ళు విచ్చలు విడిగా జరుగుతుంది ఆడ. కల్తీ కళ్ళు విచ్చలు విడిగా, కళ్ళు ఎన్ని లీటర్లు వస్తుంది, బయటికి ఎన్ని లీటర్లు పోతుంది, దాంట్లో ఏ మాదక ద్రవ్యాలు కలుపుతారు. నేను గతంలోనే కంప్లైంట్ చేసి ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకోపోయినా నిమ్మకు నీరెక్కినట్లు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అనేది వ్యవహరిస్తా ఉంది. ఈరోజు ఈ కళ్ళు దుకాణాలు కొన్ని పర్మిషన్లు ఉన్నాయి, పర్మిషన్లు లేవు. కళ్ళు దుకాణాల పైన నేను భారీగా కంప్లైంట్ చేసినాను, గట్టిగా మాట్లాడినాను. కానీ ఎటువంటి పరిస్థితుల్లో చలనము కూడా లేదు. బళ్ళారికి పోతుంది ఇక్కడ నుంచి, బళ్ళారి నుంచి ఇక్కడికి కల్తీ కళ్ళు. కళ్ళు అనేది ఒక చెట్టుకి ఎంత ఇస్తుంది అంతే కదా. ఎన్ని చెట్లు ఉన్నాయి, అంత అభివృద్ధి ఎక్కడ జరుగుతా ఉంది? మొత్తం టాబ్లెట్స్ పౌడరేనండి, మొత్తం A to Z. నువ్వు బాటిల్ తీసుకొని ఇట్లాను మొత్తం టాబ్లెట్ పౌడర్ వస్తుంది, పౌడర్ వచ్చేస్తుంది దాంట్లో. దీంట్లో అధికారులు కొంత, రాజకీయ నాయకులు కొంత, చెప్పకూడదు కొంతమంది మీకు కొంత, మీరేం తక్కువ కాదు, మీకు కొంత. ఏమో మేమైతే కాదు, ఎవరేమో ఉన్నారేమో మాకు తెలియదు. మీరు అంటే విలేకరులు అని అదే నాకు తెలియదు. అది వాళ్ళు మేమైతే కాదు, మీరు కాదులేండి, మేమైతే లేము. కొంతమంది ఉన్నారు. ఓకే, కొంతమంది పెద్ద పెద్ద విలేకరులు మంచోళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది విలేకరులకు కూడా దాంట్లో వాటాలు ఉన్నాయని చెప్పేసి క్షుణ్ణంగా గతంలో కూడా వచ్చాయి. కల్తీ వ్యవహారం ఎక్కువ జరుగుతూ ఉంది. ఇంకోటి, ఈ కల్తీ కళ్ళు విషయం జరుగుతా అంటే ఎక్స్చేంజ్ ఆఫీస్లోనే ఆఫీస్ వెనకల పక్క పార్టీ చేసుకుంటున్నారు. అబ్బా, ఎప్పుడు జరిగింది సంఘటన? రీసెంట్గా రాయదుర్గంలో జరిగింది. నా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి. అవి ఎవరెవరు ఉన్నారు అనేది ఫొటోస్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఎందుకు మీడియా పరంగా బయట పెడితే బాగుండదని ఊరికే ఉన్నా, లేకపోతే మీకు ఫొటోస్ కూడా సెండ్ చేస్తాను. సెండ్ చేయండి. ఎందుకులే పాపం అని కొన్ని చూసి చూడనట్లు పోతా ఉంటాం మేము కూడా. ఇప్పుడు ఎవరేం సాచాలు కాదు, కాకపోతే అరగట్టే మీరే ఈ విధంగా చేయడం అనేది మీరు అంటున్నారు. కానీ అది మళ్ళా బెల్ట్ షాపుల విషయంలో ప్రతి ఊర్లో బెల్ట్ షాప్ ఉంది. చంద్రబాబు నాయుడు ఏం చెప్పినాడు? బెల్ట్ షాపులు ఉండకూడదు అని. బెల్ట్ తీస్తానన్నాడు. అవును, ఎన్ని బెల్ట్లు ఎన్ని మీ నియోజకవర్గం మొత్తం ప్రతి ఊర్లో ఉన్నాయి. అదే వెహికలే వచ్చి డెలివరీ చేసి మళ్ళా కలెక్షన్ చేసుకొని పోతారు. మరి సీఎం దృష్టికి మీరు తీసుకోవచ్చు కదా. సీఎం బెల్ట్ పట్టుకొని ఆడున్నాడులే, ఎందుకని ఊరికే ఉన్నా. అంటే మీ మీద బెల్ట్ తీస్తాడనే కాదు, నా మీద బెల్ట్ తీస్తాడో లేదో తెలియదు. కానీ ఈ పాటికి బెల్ట్లు అన్ని తెగిపోయి ఉంటాయి. బెల్ట్లకి ఆర్డర్ ఇచ్చినాడు. అట్లంటారా? ఆ బెల్ట్లు వచ్చినప్పుడు సీఎం గారు చూసుకుంటారు. మరి దీని మీద ఎటువంటి ఫైట్ చేయాలనుకుంటున్నారు? మనము ఎంత చేసినా బ్రదర్, నేను కంప్లైంట్ చేస్తాను. మనం ఎవరు చేస్తామో యాక్షన్ తీసుకోవాల్సింది గవర్నమెంట్ తీసుకున్నా, అధికారులు తీసుకున్నా. అధికారులే తొత్తుగా మారి చేపిస్తా ఉంటే ఇంక నేను ఎవరికి చెప్పుకున్నా? నీకు చిన్న స్టోరీ చెప్తున్నా, చెప్పండి. రాముడు స్నానానికి పోతాడు. విల్లు బాణం అనేది ఆడ ఇసుకలో పెట్టేసి పోతాడు. పోయి స్నానం చేసి వస్తాడు. వచ్చినప్పుడు ఆ విల్లు పైకి తీస్తాడు. ఈనాడు కింద ఉడుతూ ఉంటుంది. ఏం ఉడుతా, ఇంత కష్టపడుతున్నావు, ఇంత బరువు నేను ఇది ఉంది, రామా నుగుడుదా నువ్వు అంటే. స్వామి పెట్టిండేదే రాముడైతే నేను ఇప్పుడు ఎవరిని పిలిచాలా? ఇంకా అట్లా చేస్తా ఉండేదే అధికారుల అండదండలతో అయితే ఇంక మేము ఎవరికి చెప్పుకోవాలి అనేది అట్లా ఉంటుంది ఇది పరిస్థితి. కరెక్టే, మీరు చెప్పేది ఆ విధంగానే వస్తుంది. మరి ఇప్పుడు దీన్ని అరికట్టాలి, చెయ్యాలి అంటే పూర్తి స్థాయిలో అధికారులే స్పందించాలి. వాస్తవంగా సీఎం గారు స్పందించాలా. అవును, సీఎం గారు సీరియస్గా తీసుకుంటే ఇవి ఉండవు. ఇవి సీఎం గారి దృష్టికి కొన్ని పోతాయి, కొన్ని పోవు. ఆయన సీఎం అంటే ఆయనకి ఎన్నో ఉంటాయి, 1.25 లక్ష ఉంటాయి. ఆయన పట్టించుకోలేడు.
ఇవి ఆయన దృష్టికి పోయి ఆయన కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇట్లాంటి వాళ్ళు దానిపైన సీరియస్ అయినప్పుడు తగ్గుతాయి కానీ వాళ్ళు లూజ్గా ఉంటే ఇటు తగ్గవు, ఇంకా ఎక్కుతాయి. ఇప్పుడు అక్కడికి రైతులకి ఎకరాకి ఇంత సటన్ అమౌంట్ అనేది ఎప్పుడో నిర్ణయించినారు. ఆ నిర్ణయించిండే కాలానికి ఒక చిన్న ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక అద్దె ఇల్లు కావచ్చు, బట్టలు కావచ్చు, ధాన్యం కావచ్చు, ఆ రోజు 5 రూపాయల కిలో బియ్యం ఉంటుంది, ఈరోజు 60 రూపాయల కిలో బియ్యం. అంటే ఈ విధంగా వస్తువు రేట్లు పెరుగుతూ ఉన్నాయి కానీ రైతుకు ఈ కంపెనీలు ఆ రోజు ఫిక్స్ చేసిండే అమౌంట్ ఇస్తా ఉన్నారు కానీ దాన్ని ఏమన్నా ఇయర్లీ ఏమన్నా పెంచుతా ఉన్నారా? లేదు. దీన్ని బాగా గమనించాల. రైతులు కూడా ఆలోచన చేయండి. ఆ రోజు మీకు ఎకరాకి ఎంత ఇస్తామన్నారు, ఆ రోజు రేట్లు ఎట్లా ఉన్నాయి, ఈ రోజు రేట్లు ఎట్లా ఉన్నాయి, ఆ రేట్ల ప్రకారమే వీళ్ళకి ఇచ్చే నష్ట పరిహారం కూడా పెరగాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఈ అవినీతి ఆరోపణలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ సోమలాపురం కావచ్చు, డి హీరేహల్ కావచ్చు, దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ సోమలాపురంలో ఈ అన్లోడింగ్ లోడింగ్ సంబంధించి ఈ పొల్యూషన్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. మీరు కూడా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు గడిచిన రోజుల్లో. దానికి కథ ఏమంటారు? ఇక్కడ మైనింగ్ ఫ్యాక్టరీస్కి లోడింగ్ అన్లోడింగ్ జరుగుతూ ఉంటుంది ఇక్కడ సోమలాపురంలో. దానివల్ల పక్కన స్కూల్ కూడా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది అంటే డస్ట్ అలర్జీ నుంచి హెల్త్ పాడవడం అనేది జరుగుతుంది. దీని విషయం సీఎం గారికి కూడా పెట్టాను. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. చూద్దాము వాళ్ళు ఎంతవరకు చేస్తారా, లేదా అధికార పార్టీకి లొంగిపోతారా ఏమనేది చూద్దాము. వాళ్ళు ఏమిస్తారు రిపోర్ట్ అనేది చూసిన తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్లో నేను కేసు వేయబోతున్నా. ఓహో, అది ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది మీకు. గ్రీన్ ట్రిబ్యునల్లో 100% దానిపైన కేసు వేస్తా. ఒకటి డి హీరాల్ ఫ్యాక్టరీస్ గురించి అడుగుతున్నారు. డి హీరాల్ ఫ్యాక్టరీస్ పెట్టేటప్పుడు రైతులకు ఎకరాకి ఇంత నష్టపరిహారం చెప్పి ప్లస్ అక్కడ ఉద్యోగాలు కూడా స్థానికులకు ఉద్యోగాలు కూడా ఇస్తామని చెప్పి అక్కడ ఫ్యాక్టరీస్ అనేది నిర్మించడం అనేది జరిగింది. నష్టపరిహారము వీళ్ళు ఇచ్చేది పావుల, వాళ్ళు నష్టపోతుండేది 100. వీళ్ళ ఫ్యాక్టరీ నుంచి వచ్చే కాలుష్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మొన్న రీసెంట్గా ఇంకో కొత్త ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలని చెప్పేసి ప్రజా అభిప్రాయ సేకరణ అని అధికారులు అందరూ పెట్టినారు. పెడితే ఒక రైతు స్పాట్లో ఆత్మహత్యకు పాల్పడినాడు. అబ్బా, అంటే రైతు మనసు అనేది ఎంత డెప్త్గా హట్ అయి ఉంటాడో, చెల్లించిపోయిండల్లా. అంటే చుట్టుపక్కల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా, వాళ్ళకి తెలుసు రైతులకి. వాళ్ళు బతికేదే ఎకరం 2 ఎకరాల నుంచి బతుకుతూ ఉంటారు. ఆడ వచ్చే 10 పారికతో వాళ్ళ జీవనాన్ని గడుపుతూ ఉంటారు. వీళ్ళు ఫ్యాక్టరీస్ పెట్టి వీళ్ళు ఇంతిస్తామని చెప్పేసి అక్కడుండే నాయకులతో లాలూచీ పడి, ఆ నాయకులు లాలూచీ పడి ఫ్యాక్టరీని ఆడ తీసుకొచ్చి పెట్టడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అభివృద్ధి వద్దా అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. నాకు అభివృద్ధి కావాలా. ఇండస్ట్రియల్ ఏరియా అనేది ఒకటి ప్లాన్ చేసుకుని ఇండస్ట్రియల్ ఏరియాలో పెట్టాలి. పొలాల మధ్యలో నువ్వు ఎందుకు పెడుతున్నావు? ఇండస్ట్రీ ఎక్కడ పెడతారు? ఇండస్ట్రియల్ ఏరియాలో పెడతారు. అట్లా ప్లాన్ చేసుకొని అక్కడ పెట్టు. రైతులకి నష్టం ఉండదు, ప్రజలకి నష్టం ఉండదు, హెల్త్కి నష్టం ఉండదు, ఆరోగ్యానికి నష్టం ఉండదు. నువ్వు అలాంటి ప్లాన్ లాకోకున్నట్లా నీకు ఇక్కడ ప్లేస్ దొరికింది, అక్కడ ప్లేస్ దొరికింది అని తీసుకొని వచ్చి పెడితే ఈరోజు అధికారుల ముందే ఆత్మహత్య ప్రయత్నానికి రైతులు పాల్పడతా ఉంటే ఇది ముఖ్యమంత్రి ముఖ్యంగా గమనించాల. దీంట్లో ఎట్లంటే ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే అక్కడ లోకల్ లీడర్స్కి అక్కడ ఉండే వాళ్ళకి ఆ ఫ్యాక్టరీ నుంచి సమ్ అమౌంట్ వచ్చేస్తారు. వాళ్ళకి డబ్బులు జోబు నిండితే చాలు. రైతు ఏడన్నా నాశనం అయిపోయి, ఎవడు ఏడన్నా పాడైపోయి. ఇంకోటి ఏమంటే మేము ఉద్యోగాలు ఇస్తామంటున్నారు కదా, దాదాపుగా 18 ఏళ్ల నుంచి పనిచేస్తున్న అక్కడ స్థానికులకి 12,000, 13,000, 15,000 శాలరీ. అదే వేరే దగ్గర నుంచి వచ్చిన ఒక వ్యక్తికి
అక్కడ జీతం ఎంత ఉంటుంది తెలుసా? 70,000, 80,000, 90,000. అంటే వాడు అదే ఎడ్యుకేషన్ చేసినాడు, వీడు అదే ఎడ్యుకేషన్ చేసినాడు. వానికేం జీతం ఎక్కువ, వీనికేం తక్కువ. వానికి 18 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, వీనికి 18 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. ఏం వాళ్ళేం తక్కువ, వీళ్ళేం ఎక్కువ? ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి, ఇలాంటివి చాలా. దీనివల్ల యాక్చువల్గా రైతులు నష్టపోతున్నారు, అక్కడున్న యువత నష్టపోతా ఉంది. కేవలం ఎన్నేళ్ళని 10,000కి 12,000కి పనిచేస్తారు చెప్పండి? అంతేలేండి. ఎక్కడైనా సరే సంవత్సరం దాటితేనే శాలరీస్ పెరగడము, ఇవన్నీ ఇంక్రిమెంట్ ఇవ్వాలి. 18 ఏళ్ళ నుంచి ఇప్పటికీ 12,000, 13,000 ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు ఉన్నారు. అట్లా నిరుద్యోగులని కడుపు మీద కొడతారు. బయట నుంచి వచ్చేవాడికేమో 60,000 ఇస్తారు, 70,000 ఇస్తారు, 1,00,000 కూడా ఇస్తారు. ఒక కుటుంబంలో ఒక కష్టపడుతున్న వ్యక్తి ఆ కుటుంబాన్ని పోషించుకోవాలంటే ప్రస్తుతం ఇప్పుడున్న సమాజంలో ఈ 2025 సంవత్సరంలో ఒక కుటుంబం గడవాలి అంటే ప్రతి నెల 20 నుంచి 30,000 రూపాయలు ఉంటేనే 100%. అది కూడా అయ్యే ఖర్చులకి, మిగిల్చుకోవడానికి కాదు, సేవింగ్స్కి ఏముండదు. బతకడానికి మాత్రమే 30,000 ఉంటే గానీ బతకలేరు. అటువంటిది ఇంత దారుణంగా వాళ్ళు బీద వాళ్ళని, లేబర్స్ ని వీళ్ళు బాధ పెడుతున్నారంటే ఇది 100% నోట్ చేసుకోండి. రైతుల తరఫున అతి తొందరలో మేము పోరాటం చేస్తున్నాం దీనిపైన. బహుజన్ సమాజ్ పార్టీ ఆల్రెడీ కూర్చోయింది, మా పార్టీ నాయకులందరూ చర్చించాము దీనిపైన, ఇంకా చర్చిస్తున్నాము. కరెక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని ఈ ఫ్యాక్టరీస్ పైన, ఈ కాలుష్యం పైన, ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్న కంపెనీ పైన కూడా ఉద్యమం చేస్తామని చెప్పేసి పదే చెప్తున్నారు. లేదు, చేయాలి మీరు. ఎందుకంటే 100% చేస్తాము, చేయాలి. ఎందుకంటే మీలాంటి నాయకులు సేవాభావముతో కూడిన నాయకత్వంలో జరిగితే ఇంకా న్యాయం జరుగుతుంది. 100% దీన్ని అడ్డుకుంటామండి, 100% అడ్డుకుంటాం. అలాగే మనం చూస్తే మీ కుటుంబ నేపథ్యం, మీరు బేసిక్గా అంటే స్టార్టింగ్ నుంచే మీరు 20 సంవత్సరాల కిందటి నుంచి కూడా సేవా కార్యక్రమాలు, అన్నదానాలు, నిత్యావసర సరుకులు, కరోనా టైంలో ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అది చేసుకుంటూ మళ్ళీ కళారంగంలోకి వచ్చి సినిమాలు తీశారు. ఒక ప్రొడ్యూసర్గా సినిమాలో మీరు కూడా ఒక పాత్ర, నిర్మాత అయినప్పుడు ఒక పాత్ర చేశారు. హీరో కంటే మించిన పాత్ర చేశారు. హీరో డమ్ అయిపోయినాడు, మీరు హీరో అయిపోయినారు. అలా పోతే ఇంకొక పక్క పొలిటికల్, ఇన్ని మీరు క్యారీ చేస్తున్నప్పుడు ఇవన్నీ క్యారీ చేయాలంటే అంత ఆషామాషి విషయం కాదు. ఎంతో ఓపిక ఉండాలి, టైం ఉండాలి, డబ్బు ఉండాలి, చాలా ఉండాలి. పబ్లిక్లో కూడా అభిమానం కూడా ఉండాలి. ఈ నేపథ్యంలో మీ కుటుంబంలో ఉన్న మీ సతీమణి గారు కావచ్చు, మీ అమ్మగారు, నాన్నగారు, పిల్లలు, వీళ్ళు ఎట్లా మీకు సపోర్ట్ చేస్తున్నారు? ఈ సపోర్ట్ అనేది ఏ స్థాయిలో ఎలా ఉంది? ఫస్ట్ మా మదర్ నాకు డబ్బు కానీ, ధైర్యం కానీ, అన్నిటికీ ఫస్ట్ మా మదర్. తర్వాత నాకు 4 మేనమామలు. నేను తప్పు చేయను, ఒప్పు చేయను, నేను ఏం చేయని నన్ను ఎన్నికేసుకుని వచ్చేవాళ్ళు 4 పెద్దలు, బ్యాక్ బోన్ 4. నా తమ్ముడు. నేను ఏమి చేయాలన్నా, నేను సినిమా తీని, బిజినెస్ చేయని, ఏదన్నా చేయని, నా తమ్ముడు అండదండ 100% ఉంటారు. నాకు మా మామూలే కాదు, మా మామ కొడుకులు కూడా సాయం చేస్తారు తెలుసా? సూపర్. మా మామ కొడుకులు కూడా, మా మామకున్న కొడుకులు కూడా, ఒకడు ఫారెన్లో ఉన్నాడు, ఒకడు బెంగళూరులో ఉన్నాడు, వెల్ సెటిల్ పిల్లలంతా. మా ఫ్యామిలీలో పొలిటికల్గా ఉండేది నేను ఒకడే. నన్ను ఎప్పుడు ఎత్తుకుంటూనే ఉంటారు అందరూ. మీకు ఎంతమంది పిల్లలు? ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. ఏం చేస్తున్నారు? వాడు 6th, ఏమో LKG. ఓకే ఓకే. మొత్తం నా ఫ్యామిలీ సపోర్ట్ అయితే 100% వాళ్ళు లేనిది నేను అడుగు కూడా ముందుకెళ్ళాను. ఇంకా మా వైఫ్ అంటావా, నేను ఏం చేసినా టిక్కు కొడుతూనే ఉంటాను. ఓకే, నువ్వు ఏదన్నా చేయి, రైట్, నువ్వు ఏమన్నా చేయి, దానికి పూర్తి సహకారం అందిస్తాను. సూపర్. నేను ఎట్లంటే ఎప్పుడో పోతుంటాను, ఎప్పుడో వస్తుంటాను, జనాల్లో తిరుగుతుంటా, గొడవలు జరుగుతుంటాయి, మంచి జరుగుతుంటాయి, కుంగిపోతా అంటాను, లేస్తా అంటాను, ఎన్నంటుండి ధైర్యం చెప్పి ఏం కాదని చెప్తా అంటాను. ఎందుకంటే పొలిటికల్గా అంటేనే ఎన్నో ఆటుపోట్లు,
ఏ సందర్భం వెటుస్తుందో తెలియదు, ఎవరు ఎట్లా అటాక్ చేస్తారో తెలియదు, ఏ సమయంలో మీ టైం మీ చేతిలో ఉండదు. కళ్యాణదుర్గం రోడ్లో నా పైన అటాక్స్ జరిగినాయి కదా గతంలో కూడా. చాలా అటాక్స్ జరిగినాయి నా పైన. ఏం జరిగినా కూడా చెప్పినా కదా, ఏమీ కాదు, ఏం చేసుకోలేదు. 20 మంది 30 మంది ఒకటే రోజు అటాక్ ఒకటే టైం అర్లీ మార్నింగ్ అటాక్ చేసినారు ఒకసారి. ఇట్లాంటి దండికి చూసినా నేను, నాకు తెలియంది కాదు, నేను ఫేస్ చేయను. ఇలా అటాక్ జరిగినప్పుడు, ఇటువంటి అటాకులు జరిగినప్పుడు ఎంతైనా ప్రాణప్రీతి అనేది ఉంటుంది ఎవరికైనా. ఇప్పుడు మీరు ఒక నాగరాజు అనే వ్యక్తి, మీరు మీ కుటుంబానికి ఒక పెద్ద, అవును, ఒక పెద్ద, అన్ని విధాలుగా సర్వస్వం మీరే. ఇట్లా అటాక్ జరిగినప్పుడు ప్రాణప్రీతి అనేది ఎలాగైనా ఉంటుంది. ముఖ్యంగా మీ కుటుంబంలో మీ మీద ఉన్న ప్రేమ చాలా ఉంటుంది. అటువంటప్పుడు మీ సతీమణి గారు కానీ, మీ పిల్లలు కానీ, మీ మదరు, మీ బామ్మర్దులు, మీ మేనమామలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మీకు చెప్పలేదా ఎందుకు మనకి రాజకీయాలు, ఎందుకు ఇదంతా రిస్క్, ఎందుకు డబ్బు పెడుతున్నావు, రిస్క్ తీసుకుంటున్నావు, అటాకులు జరుగుతున్నాయి, లేనిపోయింది ఏమైనా జరిగితే రేపు పొద్దున పరిస్థితి ఏంటని అనలేదా? ఆ సందర్భం వచ్చిందా లేదా? ఎప్పుడే కానీ నాన్ని నిరుత్సాహపరిచిండే టైం అనేది లేదు. ఎప్పుడైనా నేను చిన్న స్థాయిలో నుంచి నన్ను ఎంకరేజ్ చేసుకుంటూనే వచ్చిన. ఇంకో విషయం తెలుసా, నేను ఒక ప్రోగ్రామ్ చేస్తా కదా, మా మామూలుకి ఫోన్ చేస్తా, నా బామర్దులకు ఫోన్ చేస్తా, రే నేను ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాను, ఈ ప్రోగ్రామ్కి నాకు కొంచెం సపోర్ట్ చేయాలంటే అంతే చేస్తారు. 100% సైన్యం దిగిపోతుంది అంతే. వాళ్ళ సైన్యం దిగకపోయినా ఫైనాన్షియల్గా వచ్చేస్తాను నా అకౌంట్లోకి. ఇది అంటే వాస్తవంగా ఫుల్ సపోర్ట్ నాకు ఫ్యామిలీ. నా ధైర్యానికి మా మదర్ ఫస్ట్. నేను ఇంత ధైర్యంగా ముందుకెళ్తున్నానంటే కేవలం మా అమ్మగారు, నా తమ్ముడు, వీళ్ళు 100% ఫుల్ సపోర్ట్. సింగిల్ మా ఆస్తి గొడవల్లో, ఎందుకు మా మదర్ పేరే చెప్తున్నాను తెలుసా, మా ఆస్తి గొడవల్లో 30 మంది నర్సల్స్ మా ఇంటి పైన దాడి జరిగింది, సూడో నర్సల్స్ 30 మంది. ఎప్పుడు? 2003-04 ఉంటుంది. ఓకే, అంటే ఏ ఇయర్ గుర్తులేదు, బట్ 2 or 3 ఆ లెవెల్లోనే 30 మంది సూడో నర్సల్స్ ఆస్తి గొడవల్లో మా పెదనాన్ని పంపించి అటాక్ చేపిస్తే ఆ రోజు కేవలం మా మదర్ ఒకటే ఉంది. 30 మంది రాడికల్స్ని ఎదుర్కొంది. అది సూడో నర్సల్స్, ఒరిజినల్ రాడికల్స్ కాదన్న, సూడో నర్సల్స్. డబ్బు తీసుకొని వచ్చి పనిచేసేవాడు సూడో. అవును, ఒరిజినల్ నర్సలైట్లు అట్లా చేయరు. వాళ్ళ సిద్ధాంతాలు వేరు, వాళ్ళ పద్ధాంతాలు వేరు. కొంతమంది ఎదవలు ఇట్లా సూడో నర్సల్స్గా తయారై చేస్తారు. అట్లాంటి టైంలో ఊరు వాకిలేసింటే మా మదర్ పైన అటాక్ జరిగితే ఆ రోజుల్లోనే ఎదుర్కొన్నాం మేము. వచ్చి ఇవన్నీ మాకేమే, ఇట్లాంటివి దండిగా ఉన్నాయి బ్రదర్. ఆమె ధైర్యమే నాకు, ఆమె అండదండలే, ఆమె బ్లడ్డే నాకుంది కాబట్టి మేము ఏ దానికి వెనకాడము. ఇంకోటి ఏదన్నా అయినా నా తమ్ముడు ఉన్నాడు, నా ఫ్యామిలీని చూసుకునే నా తమ్ముడు ఉన్నాడు, మా మామూలు ఉన్నారు. దాని గురించి ఆలోచనే లేదు. నా పిల్లలకు కానీ నా భార్యకు కానీ ఫుల్ సెక్యూరిటీగా ఉంటా. కేవలం నేను లేనని ఒక బాధ తప్ప ఇంకేముండదు వాళ్ళకి. ఆఖరిగా ఒక మాట చెప్పండి. ఎన్నో విషయాలు మీరు మా TV6 నేషనల్ న్యూస్ ఛానల్ ద్వారా ప్రజలకు మీరు వివరించారు. అలాగే పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఎన్నో నిబంధనలతో, కొన్ని ఆశయాలతో మీ BSP పార్టీ సొసైటీలకి రావడం జరిగింది. ఎందుకంటే మీ BSP పార్టీ సిద్ధాంతాలు చాలా గొప్పవి. ఎందుకంటే గతంలో ఎవరైతే మనకు స్వాతంత్రం రావడానికి ఎంతోమంది మహారథులు పోరాడిన పోరాట ఫలితమే మనకి స్వాతంత్రం. మన కోసం, మన ఇండియా కోసం బార్డర్లో ఆర్మీ నిలబడి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటా ఉంటే మన దేశం కోసము, దేశంలో ఉంటున్న కొందరు నాయకులు, అధికారులు సొంత లబ్ధి కోసం, అశాశ్వతమైన ఈ జీవితం కోసం లేనిపోని పాపాలు, నేరాలు, ఘోరాలు అన్నీ చేసుకుంటూ పోతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. ఇవన్నీ మనం దృష్టిలో ఉంచుకుంటే, ప్రజల మాన భావాలు మొత్తం వాళ్ళ జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచిస్తే, మీ BSP పార్టీ స్థాపించడమే ఒక గొప్ప విషయం. సిద్ధాంతాలు కూడా చాలా గొప్పవి. అటువంటి పార్టీలో మీరు ఒక నాయకుడిగా ఉన్నారు రాష్ట్రంలో. మీరు పూర్తిగా ప్రజలకు ఎటువంటి సందేశాన్ని ఆఖరిగా మీరేమిస్తారు? సందేశం ఇచ్చే ముందు ఒక మాట చెప్తా. చెప్పండి. ఈరోజు రాష్ట్రంలో
దళితులపైన దళిత మహిళలపైన దాడులు రేపులు ఇవి చాలా ఎక్కువైపోయినాయి. దీన్ని అరికట్టడంలో ప్రభుత్వము వైఫల్యం చెందింది. ఫస్ట్ పాయింట్. ప్రజలకు నా సొంత సందేశం ఏమంటే ఒక్కటే, మీ ఓటు అమ్ముడుపోకండి, మీ కమ్యూనిటీలో మీరే ఒకరిని నిలబెట్టుకోండి, మీ ఓట్లు మీరే వేసుకోండి, మీ సీట్లు మీరే గెలుచుకోండి. ఓట్లు మీవే కావాలా, సీట్లు మీవే కావాలా. ఓట్లు మనవై సీట్లు వానవి కాకూడదు అని చెప్పేసి నా సందేశం. ఇది ఓట్లు మనవే ఉండాలా, సీట్లు మనవే ఉండాలా. 85% ఓట్లు మనం ఉన్నాయి, సీట్లు ఎన్ని ఉన్నాయి? ఆ 85%కి తగ్గట్ల సీట్లు మనకు కావాలా. జనకుల గణన కోసం ఎటువంటి పోరాటం చేయబోతున్నారు? 2 మాటలు చెప్పండి. ఆల్రెడీ మేము చేసినాం కదా, రిజల్ట్ రాలేదు కదా. ఎందుకు రాలేదు? మేము కంటిన్యూ చేస్తూనే ఉన్నాం కదా. చేసినప్పుడే కదా ఆ మూమెంట్లోనే కదా మోదీ గారు జనగణన కోసము వదిలాడు కదా. ఆయన చెప్పాడు కదా చేస్తున్నామని. 2006 లోపల ఎండింగ్ లోపల అవుతుంది అని చెప్పారు కదా. అప్పుడే కదా మేము చేస్తున్న కంటిన్యూ ఉద్యమం అనేది స్టాప్ చేసింది బహుజన్ సమాజ్ పార్టీ. స్టాప్ చేశారు. ఇప్పుడు ఏదైతే రిజల్ట్ వస్తుందని ఎవరైతే మనం వెయిట్ చేస్తున్నామో, ఈ వెయిట్ చేస్తున్న దానికి పూర్తి స్థాయిలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫలితం వస్తుంది అని మీరు నమ్ముతున్నారా? 100% రావాలా. నీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అనేది నువ్వు లెక్క చెప్పాలా, అది తేలల్లా. దీన్ని దాచిపెట్టుకునేది ఏమి ఉండదు కదా. నువ్వు ఇది జోబులో పెట్టుకొని ఇట్లా పట్టుకునేది కాదు కదా. నువ్వు కంపల్సరీ పేపర్ మీద ఎక్కేయాలా, అది బయటపడాలా, ఏ క్యాస్ట్లో ఎంతమంది ఉన్నారని తెలియాలా, ఈ క్యాస్ట్ పర్సంటేజ్ ఇంతుంది, ఈ క్యాస్ట్ పర్సంటేజ్ ఇంతుందని బయట పెట్టాల్సిందేది. అది తప్ప, అది ఎట్టి పరిస్థితుల్లో ఆగే ప్రసక్తి అనేది ఉండదు. లేట్ చేస్తారేమో అంతేగాని అది ఇప్పటి కాకుండా ఎప్పటికైనా చేసే తీరాలి. ఓకే, ఆఖరిగా ప్రజలకు మీ నియోజకవర్గ ప్రజలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు కావచ్చు, మీ తరపు నుంచి చిందనూరు నాగరాజు ఏం చెప్తాడు? ప్రజలకు ఒకటి నేను చెప్పేది, అన్యాయాలు అక్రమాలపైన నేను ఒక్కడే కాదు మాట్లాడేది, మీరు కూడా మాట్లాడాలా. ఇప్పుడు రాయదుర్గంలో జరుగుతున్న ప్రతి ఈ అక్రమాలపైన ఒక్కరు గళమెత్తితే ఒక రకంగా ఉంటుంది, అందరూ గళమెత్తితే వేరే విధంగా ఉంటుంది. నారపాసుతో ఏనుగును కట్టేయలేమో, అదే నారపాసు చుట్టి కట్టేస్తే ఏనుగు కాదు ఏదైనా కానీ కట్టగలమని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. అందుకు ప్రజలు ఏకమైనప్పుడే ఇలాంటి రాజకీయ నాయకులకి బుద్ధి చెప్పగలమని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్, జై భారత్. ఇలాంటి పరిస్థితి మనం పూర్తి స్థాయిలో అయితే ఏదైతే మన చిందనూరు నాగరాజు గారు పూర్తి స్థాయిలో బీఎస్పీ పార్టీ తరపు నుంచి ఆంధ్రప్రదేశ్లో ఒక రాష్ట్ర నాయకుడిలా, అలాగే మన రాయదుర్గం నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా చేస్తూ ఉన్నారు. అలాగే మనం చూస్తే పూర్తి స్థాయిలో వారి మాటల్లో మనం విన్నది ఏదైతే ఇప్పుడు ఉన్న సమాజంలో పూర్తి స్థాయిలో అన్యాయాలు, అక్రమాలు, కబ్జాలు పూర్తి స్థాయిలో జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. నేను పూర్తి ఆధారాలతో నేను ముందుకు తీసుకెళ్తున్నప్పటికి కూడా స్పందించడం లేదు. ఎందుకు స్పందించడం లేదు? ఏం జరుగుతోంది? అసలు అధికారులు తెలిసే వారి ప్రమేయంతోనే అన్ని అన్యాయాలకు కూడా వాళ్ళే కారణమవుతున్న పరిస్థితి ఉంది. మరి నాయకులు కూడా చూసి చూడనట్లు చోద్యం చూస్తున్న పరిస్థితి ఉందంటూ కూడా వారు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. మరి పూర్తి స్థాయిలో ఇక్కడ ఏదైతే ఉన్నారో ప్రస్తుతం మనకు రాబోయే భవిష్యత్తు ఏదైనా ఉంది అంటే అది పూర్తి స్థాయిలో యువత మీద ఎంతైనా ఉంది. అలాంటి యువత పూర్తి స్థాయిలో ఇప్పుడు మాదక ద్రవ్యాలు, గంజాయి అని, స్పిరిట్ అని, డ్రగ్స్ అని పూర్తి స్థాయిలో కూడా చెడిపోతున్న పరిస్థితి ఉంది. అలాంటిది ఆంధ్రప్రదేశ్లోనే కొన్ని ప్రాంతాలలో ఇదే గంజాయి పండిస్తున్నారు, విక్రయిస్తున్నారు, సప్లై అయిపోతూ ఉంది. ఇతర రాష్ట్రాలకు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచే వెళ్తూ ఉంది. మరి ప్రభుత్వము యంత్రాంగము ఏం చేస్తూ ఉంది, చోద్యం చూస్తూ ఉంది అన్నట్లు కూడా పూర్తి స్థాయిలో మరి నాగరాజు గారు పూర్తి స్థాయిలో వివరించిన పరిస్థితి ఉంది. మరి ఏదైతే వారు బీఎస్పీ పార్టీ తరపు నుంచి ఇక్కడ ఏదైతే బీఎస్పీ పార్టీ సిద్ధాంతాలను వారు తీసుకొని పూర్తి స్థాయిలో ప్రజల్లో అవేర్నెస్ తీసుకొని వచ్చి రాబోయే రోజుల్లో సమాజాన్ని ఒక గొప్ప స్థాయిలో నిలబెట్టాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో సమాజం అనేది, ఎందుకంటే ఇప్పుడు మన 10 సంవత్సరాల కిందట చూస్తే మన ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న అప్పు 3 లక్షల కోట్లకు పైగా ఉన్నప్పటికీ మరి ఇప్పటి వరకు ఇది లాస్ట్ గవర్నమెంట్ వైసీపీ ఉన్నప్పుడు ఏదైతే ఉందో అప్పుడు 12-13 లక్షల కోట్లకు రూపాయలుగా అప్పు ఆంధ్రప్రదేశ్ మీద ఉంది. మరి ఈ అప్పు ఎవరు తీరుస్తారు, మరి ఎవరు దీని భారం మోస్తారు అనేది కూడా
వారు ఆవేదన వ్యక్తపరుస్తున్న పరిస్థితి. మరి ప్రభుత్వాలు ఈ పథకాలు ఏవైతే తీసుకొని వచ్చి ఈ పథకాలు ఎందుకు ఇస్తూ ఉంది? ఈ పథకాలు ఇవ్వడం వల్ల ప్రజలు సోమరిపోతులుగా అయిపోతున్న పరిస్థితి ఉంది కొందరు. మరి ఇంత అప్పు చేసుకుంటూ ఇంత ఇది చేస్తూ ఉంటే ఏంటి పరిస్థితి, సమాజం ఎక్కడికి పోతుంది అనేది కూడా పూర్తి స్థాయిలో వారు ఆవేదన వ్యక్తపరుస్తున్న పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో ఏదైతే స్థానిక ఎన్నికలు ఏదైతే జరగబోతున్నాయో ఈ స్థానిక ఎన్నికల్లో ప్రతి ఒక్క పంచాయతీలోనూ ప్రతి ఒక్క మండలంలోనూ ప్రతి ఒక్క చోట కూడా మా అభ్యర్థుల్ని నిలబెడతాము. రాబోయే రోజుల్లో అఖండ మెజారిటీతో మేము గెలుస్తాము. బీఎస్పీ పార్టీ కూడా మేము బలోపేతం చేస్తూ ముందుకు తీసుకెళ్తాము. మా సత్తా ఏందో చూపుతాం. మేము ఏదైతే గత సంవత్సరం నుంచి కొన్ని సంవత్సరాల నుంచి కూడా కుల జనగణనకు సంబంధించి కూడా మేము పోరాడుతూనే ఉన్నాము. ఈ రీసెంట్గా మన ప్రధాని మంత్రి మోదీ గారు ప్రకటించారు కులగణన చేస్తామని చెప్పి, దానికోసం వెయిట్ చేస్తున్నామంటూ కూడా ప్రస్తుతానికి ఈ కులగణనకు సంబంధించిన పోరాటాలు కూడా ప్రస్తుతానికి మేము ఆపాము. రాబోయే రోజుల్లో ఇంకా ఉధృతం చేస్తాము న్యాయం జరగకపోతే అంటూ కూడా పూర్తి స్థాయిలో చెప్తున్న పరిస్థితి. మరి మనము పూర్తి స్థాయిలో వారు నాగరాజు గారు మాట్లాడిన మాటలో మనం పూర్తి స్థాయిలో చూస్తే ఇదే రాయదుర్గం నియోజకవర్గంలో కల్తీ కళ్ళు హల్చల్ చేస్తూ ఉంది. ఈ గంజాయికి సంబంధించినది కూడా రీసెంట్గా ఒక పోలీసు టీము వాళ్ళు పెద్ద ఎత్తున గంజాయిని పట్టుకున్నారు. మరి ఇంత జరుగుతూ ఉంటే ఇసుక అక్రమ రవాణా జరుగుతూ ఉంది, లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి అవినీతి జరుగుతూ ఉంది. కంటికి కనిపిస్తున్నప్పటికి కూడా ఆధారాలు తీసుకొచ్చి ముందుకు పెడుతున్నప్పుడు కూడా ఎందుకు అధికారులు స్పందించడం లేదు? ఎందుకు రాజకీయ నాయకులు స్పందించడం లేదు? ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? దీని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు? ప్రజాధనాన్ని ఇంత అవినీతికి పాల్పడి దోచుకుంటూ ఉంటే, రాబందుల్లా రక్కలతో పిక్కు తింటూ ఉంటే ఎందుకు పట్టించుకోవడం లేదు? ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఇంత గొంతు చించుకొని మేము పోరాటాలు చేస్తూ ఉంటే ప్రభుత్వాలకి కళ్ళకు కనపడడం లేదా? ఇప్పటికైనా మేలుకొని న్యాయం చేయండి. లేకుంటే రాబోయే రోజుల్లో మా బీఎస్పీ పార్టీ తరపు నుంచి మేము బుద్ధి చెబుతాము, ఓటు రూపంలో బుద్ధి చెబుతాము. రాబోయే రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ బీఎస్పీ పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్తూ న్యాయం చేస్తామంటూ కూడా ఈ సందర్భంగా వారు చిందనూరు నాగరాజు గారు చెప్పిన పరిస్థితి. మరి వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, ఎన్నో కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టారు ప్రజల కోసము, సేవ కోసము. అలాగే సినీ రంగంలోకి వచ్చి కూడా కళాకారులు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ అంటేనే కళలకు కానాచి అన్నది కూడా ముందు నుంచి ఉన్న పరిస్థితి ఉంది. అలాంటిది కళాకారులను కూడా ఒక వేదిక తీసుకురావాలి, ఆపర్చునిటీస్ వాళ్ళు కల్పించాలి అంటూ కూడా వాళ్ళని కళాకారులను కూడా ప్రోత్సహించుకుంటూ వస్తున్నారు. అలాగే గతంలో కూడా ఒక సినిమా తీశారు, మళ్ళీ కూడా ఇంకో సినిమా తీయడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. అది కూడా గ్రౌండ్ వర్క్ చేస్తున్నామని చెప్పారు. అలాగే ఈ పొలిటికల్ కూడా ఎంటర్ అయ్యి కూడా ప్రజలకి ఇంకా సేవ చేయాలంటూ కూడా వాళ్ళు ఈ సందర్భంగా చెప్తున్న పరిస్థితి. మళ్ళీ రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మరొక సెలబ్రిటీతో మరొక సమస్యలతో ప్రజల మేలు కోసం ఇంకొక ప్రోగ్రాం కోసం మళ్ళీ మేము తిరిగి వస్తాం. TV6 నేషనల్ న్యూస్ ఛానల్ అండ్ కదిలించే వార్త తెలుగు జాతీయ దినపత్రిక. నేను మీ రమేష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ నుంచి.